ఆస్తి పోగొట్టుకునేంత తప్పు ఏ మాటతో ఆపేస్తుంది అంతే. తన ఒక ల్యాండ్ విషయంలో కూడా మిమ్మల్ని చీట్ చేసిందని. డాక్టర్ ఎంబీబీఎస్కి చదవాలా, కొంచెం డబ్బులు కావాలంటే మేమిద్దరం ఒక స్థలం కొన్నాము, అది రాసి ఇచ్చేయమనేది, అది రాసి ఇచ్చేసి వచ్చేసాను. దాంతో ఇంకా అసలు నో కాంటాక్ట్. ఆ స్థలాని కోసం ఏమో కొన్ని రోజులు మాట్లాడింది. పిల్లలతో ఎలా ఉంటారు అక్క పిల్లలతో? తనకు తెలుసు కదా నేనేం తప్పు చేయలేదని. షీ కెన్ కాంటాక్ట్ మీ వెరీ వెల్ కదా. సో ఎందుకు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయి నన్ను కాంటాక్ట్ చేయలేదని నాకు బాధ ఉంది. ఎప్పుడైనా మీరు ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారా? ఇప్పుడు దాకా రాలా ఇంకా. అప్పుడు నేను విడిపోయిన దగ్గర నుంచి. అవును, రాలా. పరిగెత్తుకొని ఆవిడనే కౌగులించుకొని ఏడిసేసేస్తే అస్సమైపోద్ది కదా. తప్పు నాది కాదు. ఏ రోజైనా ఒక రోజు ఆమెకు అర్థం అవుతుంది. ఎప్పుడైనా ఒంటరిగా ఏడ్చారా ఇంట్లో? చాలా సార్లు. ఏ విషయాలు ఏది గుర్తొచ్చి ఏడుస్తారు? అది ఇంకెవ్వరు అడిగినా నాకు వద్దు, మా అక్క అడగాలి అనుకుంటాను ఎప్పుడు. బికాస్ షీ ఈజ్ ఆల్వేస్ అ మదర్ ఫిగర్ టు మీ. అమ్మను కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు? పిల్లలంటే అమ్మకి అందరూ ఒకటే కదా, నన్ను మాత్రం వేరే చూస్తారు. ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచే. సంపాదించినప్పుడు కూడా అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. దీనికన్నా స్టూపిడెస్ట్ క్వశ్చన్ నాకు కూడా అలాగే చెప్తున్నారు. సో ఎక్కడ తేడా వస్తుంది? మీరే తప్పే ఉండొచ్చుగా. అండ్ మీ లవ్ స్టోరీ విషయానికి వస్తే నితీష్ కుమార్ లాస్ట్ అతనితో 10 years మీరు. అందరితో 10, 7, 4 అంతే. అందరితో అంటే ఎంతమంది? ఒక ప్రాబబ్లీ 7-8 పీపుల్. సో ప్రాబబ్లీ నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇప్పటికి నాకు పెళ్ళి అయ్యేదేమో. మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? 42. బ్యాంక్ బ్యాలెన్స్ లేదా అసలు? లేదు. ఇప్పటికీ స్టిల్ లావిష్గానే స్పెండ్ చేస్తారు? లావిష్గా అని నేనేం చెప్పలేదు. లావిష్గా మీన్స్ అంటే కంఫర్టబుల్ లైఫ్. ఓకే, లావిష్గా మీన్స్ అంటే మీరు డైలీ ఖచ్చితంగా ఇంట్లో ఒక 5-6 వచ్చైనా తినాలి, తాగాలి, పడుకో, అంటే అక్కడ స్పెండ్ చేస్తారు ఎవ్రీడే ఆల్మోస్ట్. అవును. అది మీరే ఖర్చు చేస్తారంట. అవును. అండ్ మీరు మందు పార్టీలలో కూడా అమ్మాయిల కంపెనీని ఎక్కువ కోరుకుంటారంట. ఎందుకంటే అబ్బాయిల కంపెనీ ఎండ్ ఏం అడుగుతారని నాకు తెలుసు. సో ఐఎమ్ ట్రయింగ్ టు బై లవ్ విచ్ ఇస్ స్టిల్ టిల్ టుడే మై ఫాల్ట్. అలాంటి రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు టైర్డ్ అయిపోయి పడుకునే వాళ్ళంట. అదంతా లేదు. రెస్ట్లెస్ అయిపోయారంటే ఇంకా వాళ్ళ ఇష్టానికి డ్రెస్సులు ఎత్తేస్తారు. అంత కాన్షియస్గానే ఉంటాను. ఓకే. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీరే అన్నారు ప్రొడ్యూసర్ని అడ్జస్ట్ చేయాలని. అది అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఎప్పుడన్నా? మీటు కాస్టింగ్ ఎప్పుడు? ఒక్క ఫిలింకి అలా వచ్చింది. అది ఫిలిం అంతా అయిపోయినాక ఒక రేపు వెళ్తున్నానంటే ఈరోజు ఆ డైరెక్టర్ ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఇంతకుముందు గతంలో మీరు డబ్బుల కోసమే చేశారు. అవును. అమ్మ చేయించారు. అవును. ఇది మీ ప్యాషన్, మీ ప్రొఫెషన్, దీనికోసం ఎందుకు చేయకూడదు? నాకు ఒక్క రోజుకి 10,000 రూపీస్ దొరికితే షూటింగ్లో ఇలాంటి పని ఎప్పుడు చేయనని ప్రామిస్ చేశాను. బట్ 3 lakhs పర్ డే వచ్చినప్పుడు 15 lakhs 1 నైట్కి అడిగారు. ఓకే. ఇప్పుడు ఈ 3 lakhs 15 lakhs 15 lakhs ఈజీ, బట్ దేవుడిని ఏమార్చగలదువా? ఆ భయంతో వద్దు, అదంతా వద్దు అని ఇలా చేశాను. తను ఏదో సమ్ బ్రాస్లెట్ సంథింగ్ ఏదో కనబడుతుందని షార్ట్లో చెప్పినందుకు కానీ ఏదో ఇష్యూ అయిందని. వెరీ ఫస్ట్ షార్ట్ నేను కింద ఆమెకు అది కూడా చెప్పకూడదంట. లేదు, నాకు వార్నింగ్లు వచ్చాయంటే వచ్చింది. ఒకే ఒక వార్నింగ్ వచ్చింది. అది కూడా ఆయన పేరు నేను చెప్పను. ఆయనకి అర్థమయ్యి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఆయనకి అర్థమైపోద్ది. ఆయనతో ముందు రోజు తాజ్లో వీఆర్ హ్యావింగ్ ఎ డ్రింక్. అప్పుడు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రోజు నాకు ఒక ఆఫర్ వచ్చింది, కొచ్చిన్లో ఒక షో చేయాలని, ఓపెన్ స్టేజ్. సరే అని ఒప్పుకున్నాను. అది ఒప్పుకొని ఈవినింగ్ నాకు మళ్ళీ నా ల్యాండ్లైన్ ఫోన్ వస్తుంది, యు ఆర్ నాట్ కమింగ్, ఇఫ్ యూ కమ్
ఐ విల్ షూట్ యూ. ఐ సెడ్ బాల్స్, ట్రై ఇట్. అంటే ఇలాంటి కొబ్బరిమట్ట క్యారెక్టర్లు వచ్చాయి కాబట్టి ఇక ముందు కూడా మీరు ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు, పవన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తారా? ఎక్స్పోజింగ్స్ అంతా అయిపోయిందండి. ఐఎమ్ ఆల్రెడీ 42, 23లోనే మొత్తం చూపించేశాను. ఇప్పుడు మంచి యాక్టింగ్ చూపించాలా. ఈ సినిమా నాకు తెలిసిందంటే ఈ సినిమాకి పాపం రాజేష్ గారు చాలా కష్టపడ్డారు. అంటే ఏంటి, ఫిజికల్గా కాకుండా ఫినాన్షియల్గా కూడా చాలా కష్టపడ్డారు. నేను అమ్మో ఇవన్నీ మనకు తెలియదు, అసలు ఏడవటం అంటే రాదు, అంటే వచ్చు కానీ. మీ ఇద్దరు పేరు బాగా నచ్చింది, కత్తి మహేష్. కత్తి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. అవునవును, బాగా. యాక్చువల్లీ నాకు ఆయన ఎవరనే తెలీదు. ఇప్పుడే ఆయన ఎంత కాంట్రవర్సీ కింగ్ అదంతా విన్నాను. ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సురేష్ బాబు హీరో, వాట్ హీరో? ఆ సినిమాకి సంబంధించిన దాకా ఒక బంచ్గా ఒక 10-15 సీన్లు తీసేసి అవి 2-3 సినిమాలకు వాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఒక ఇంట్లో ఒక 4 సీన్లు తీస్తారు, అదే హస్బెండ్తో పక్కన ఒక ఇల్లు తీస్తారు. ఏమంటే ఆ ఇల్లు దొరకలేదు మేడం అంటారు. ఓకే అంటాను నేను. టోటల్గా అది వేరే పేరు మీద రిలీజ్ అవుతుంది, పోస్టర్ ఉంటుంది. ఈ డ్రెస్ ఇది వేరే పోస్టర్ ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకున్నాను వీళ్ళు ఎంత బ్రెయినీ పీపుల్ అని. సినిమాకి ఇంత అని తీసుకునే వాళ్ళ ఒక డే పర్ డే. సో అలా తెలిసినప్పుడు మీరు సీన్కి ఛార్జ్ చేయాలి, ప్రతి సీన్కి ఛార్జ్ చేయాలి. సీన్స్కి చేయాలి. అది అంత ఇప్పుడే కదా మిమ్మల్ని కలిసాను, అప్పుడే కలిసి ఉంటే ఆ పని చేసేదాన్ని. ఈ ఐడియా నాకు ఎవరి నా మీద పంచ. హలో అండి, ఈరోజు మన ముందు సౌత్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు పరిచయం ఉన్న ఒక ప్రముఖ నటి ఉన్నారు. కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, జనరల్గా మన సొసైటీలో ఒక వ్యక్తిని ఏదైనా తప్పుడు పరిస్థితుల్లో చూసినప్పుడు నిజానిజాల్ని కూడా నిర్ధారించుకోకుండా వాళ్ళని అదే ముద్రతో చూడడం అన్నది సర్వసాధారణం. చెవులతో విన్న ప్రతీదీ నిజం కాకపోవచ్చు, అలాగే ఒక్కోసారి కళ్ళతో ప్రత్యక్షంగా చూసింది కూడా నిజం కాకపోవచ్చు. ఒక్క మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చేమో, కానీ ఒక సంఘటన చూసో లేదా నోట్లోంచి తడబడి బయటకు వచ్చిన ఒక మాట వినో ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయడం అన్నది కరెక్ట్ కానే కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన ముందున్న ఈ గెస్ట్ యొక్క జీవితం కూడా ఎన్నో అపార్థాలతో ఎన్నో మలుపులు తిరిగింది. సినిమాలో ఆవిడ చేసిన క్యారెక్టర్స్ని చూసి ఆవిడ క్యారెక్టర్ని డిసైడ్ చేశారు. కానీ తెరపైన అంత విచ్చలవిడిగా కనపడే ఆవిడ తెర వెనక ఎంత సౌహృదయంగా ఉంటుందో, ఆవిడ జీవితం ఎన్ని విషాదాలని చూసిందో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో ఆ గెస్ట్ పేరు షకీలా అండి. ఆవిడ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ విషయాలు ఏంటో మరి ఆవిడని అడిగే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి సార్ మీరేంటి? అదే సార్ కొబ్బరిమట్ట ఇంటర్వ్యూ అని చెప్పారు కదా సార్. సాయి రాజేష్ గారు కాదండి, మా మేనేజర్ కొబ్బరిమట్ట ఇంటర్వ్యూ టీఎన్ఆర్ గారు ఎక్కడికి వెళ్ళకండి. అదేంటి ఇప్పుడు షెడ్యూల్ షకీలా గారిది కదా? కాదు సార్, ముందు నన్ను చేసేసేయండి సార్, పని అయిపోతుంది. మీ ఆతృత మీరు మళ్ళీ చేస్తారో లేదో రెండో ఇంటర్వ్యూ అని మా భయం. చేస్తాను, సంపూర్ణమైన మీది ఇద్దరితో కలిపి చేస్తా అని చెప్పారు. ఇప్పుడు నీ పొద్దునంతా కష్టపడి మన స్క్రిప్ట్ షకీలా గారిది మొత్తం ఆవిడ వికీపీడియా అన్నీ చూసి కష్టపడి చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంటే నాకు నోరు మిగలదు. సరే అండి, అయితే ఆవిడ గురించి ఒక మాట నేను చెప్పేసి సినిమా గురించి. సినిమా గురించా? ఆవిడ గురించి, సినిమా గురించి. ఓకే చెప్పండి. కొబ్బరిమట్ట స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ రోల్, ఎవరైనా, నేను ఇప్పటివరకు సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయలేదు కదా, ఎవరితోనైనా పని చేస్తే ఎలా ఉంటుందని మనసులో అనుకోగానే ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో తెలియదు, కానీ షకీలా గారు మనసులోకి వచ్చారన్నమాట. ఓకే, అసలు సంబంధం లేదు, ఆవిడ చేసిన సినిమాలకి ఈ క్యారెక్టర్ అసలు సంబంధం లేదు, కానీ ఎందుకో మనసులోకి వచ్చారు. ఇప్పటివరకు పని చేయలేదు కాబట్టి అసలు ఆవిడని ఎలా పట్టుకోవాలి, ఎక్కడుంటారు ఏంటి తెలియక ఫైనల్లీ పట్టుకొని షూటింగ్కి తీసుకొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆవిడని అర్థం చేసుకోవాలంటే ఆవిడ సినిమాలు కాదు, ఆవిడతో పని చేస్తేనే ఆవిడంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, ఆవిడ ఎంత మంచి నటో, ఎంత మంచి హ్యూమన్ బీయింగో, ఆవిడతో వర్క్ చేస్తేనే మాకు అర్థమైంది. ఆవిడతో మళ్ళీ మళ్ళీ పని చేయాలని, ఎప్పుడెప్పుడు పని చేయాలని, మళ్ళీ మళ్ళీ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీరు ఒకసారి కొబ్బరిమట్ట చూసిన తర్వాత, అయ్యో చూసాను అంటే చెప్పొచ్చో లేదో మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి మీకే తెలిసి ఉంటుంది. చూశాను కాబట్టి చేస్తున్నాను. డెఫినెట్గా అంటే నాకు మొత్తం ఇంటర్వ్యూస్
చూడడంలో అవన్నీ మొత్తం ఆవిడ విషయాలన్నీ తెలుసుకోవడంలో నాకు అర్థమైపోయింది. అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువగా తెలిసి ఉండొచ్చు బహుశా. ఓకే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకే, మనం ఇలాగ వద్దు, ఇందులో వద్దు, మన ఇంటర్వ్యూలో చేద్దాం. మనం సంపు అండ్ ఇద్దరిని కలిపి చేసినప్పుడు అండ్ సినిమా గురించి ఎట్లాగో మాట్లాడతాము. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కొబ్బరి మట్ట. థ్యాంక్ యూ సార్. మీరు మరీ షకీలా గారి గురించే కాకుండా కొద్దిగా మా కొబ్బరి మట్ట గురించి కూడా అడిగితే మా సినిమాకి ప్రమోషన్గా ఉపయోగపడుతుందండి. అసలు ఇంటర్వ్యూ చేస్తుంది ఆ సినిమా గురించి కదా, తప్పకుండా. థ్యాంక్ యూ. రండమ్మా, మీరు రండి. ఓకే అండి, షకీలా గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తూ ఒక ఇంటర్వ్యూ చూశాను మలయాళం. అంతే, ఓకే, మీరంతా చూస్తూ అన్ని వీడియోస్ చూస్తూ ఒక మలయాళం ఇంటర్వ్యూ చూశాను నేను. అదేంటన్నారు, నాకు భాష రాకపోవడం వల్ల కొంచెం అర్థం కానట్టు ఉంది. అది ఆవిడని ఏదో అన్నారు, మీరు ఏదో చాలా సీరియస్ టోన్లో ఏదో అన్నారు. ఏంటది తనని? అంటే చాలా అన్నారు ఆమె. ఏంటది? ఏమేమో ఏదో డిబేట్ లాగా మాట్లాడాలని అనుకొని ఆమెకి అర్థమే కాల, అసలు ఏం క్వశ్చన్ అడగాల, ఏమేమో అడిగారు. ఏంటది? నాకు తెలీదు పర్టికులర్గా ఇది ఏది అడుగుతున్నారు. ఏదో అన్నారు మీరు, పెగ్గేస్తే మీకు. ఓ అది వచ్చి అవి ఏమనిందంటే తులసి అంటారు, కుంకుమ పసుపు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటే మలయాళం మొగోళ్ళకి ఇష్టం, అలాంటి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అనుకుంటారు. కాకపోతే సెక్స్ అని అనుకుంటే మాత్రం మీ ఫేసు మీరు వచ్చేస్తారు, మీ ఇమేజ్ వచ్చేస్తుంది అని అనింది. దీనికి ఏం రెమెడీ అని అడిగింది. దీనికన్నా స్టూపిడెస్ట్ క్వశ్చన్ నాకేం తెలియలా. సో నేను చెప్పాను, నాలాగా రోజు హాఫ్ తాగండి, బాగా భోంచేయండి, లావు ఎక్కుతారు, అప్పుడు ఇంకా నా ఇమేజ్ ఎందుకు వస్తుంది, మీ ఇమేజ్నే మీ హస్బెండ్స్కి వస్తాయని చెప్పాను. ఓకే. అండ్ ఓకే, మన ఇంటర్వ్యూ ఒక 3 hours ఉంటుంది, మరి మీకు ఓకేనా? యా షూర్. లక్కీ ఇనఫ్ అండి, మీరు ఇంటర్వ్యూ తీస్తున్నారంటే 3 hours కాదు, 3 days కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ యూ కెన్ టేక్ యువర్ టీ అండ్ సిగరెట్ బ్రేక్ ఆల్సో. యా షూర్. రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, షకీలా ఈజ్ ఒరిజినల్ నేమా మీది, లేకపోతే మార్చారా? ఒరిజినల్ నేమా? అండ్ ఏంటి అమ్మ నాన్న పేరు ఏంటి? అమ్మ నాన్నల పేరు ఏంటి? చాంద్ బాషా, చాంద్ బేగం. అంటే వాళ్ళది, అంటే మీకు అది నాకు మొన్న కలిసినప్పుడు అన్నారు లవ్ మ్యారేజ్ అవునా కాదో అని డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఇది ఎవరికైనా అలా ఉంటుంది ఆ పేరు. ఈయనేమో చాంద్ బాషా అంటారు, నాకు తెలియదు. నాకు చాంద్ బాషా పేర్లు ఉన్నాయి, చాంద్ బేగం పేర్లు ఉన్నాయి, కాకపోతే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అని తెలుసు. కరెక్ట్గా ఇలాంటి నేమ్లు సెట్ అవుతాయా అని నాకు ఒక డౌట్. అవును, అంటే ఇప్పుడు అంటే నాకు దాంట్లో తెలియదు ముస్లిమ్స్లో ఎలా ఉంటుంది అన్నది. మరి అన్ని హిందువులలో అంటే ఇంటి పేరు ఒకేలా ఉండదు అని, అంతేనా? ఒకేలా ఉన్నాయి, ఇద్దరు జంటలు కలవరు అని, అంతే? అవును, అంతేనా? అలాగా. ఓకే. మరి ఏంటి, డౌట్ క్లియర్ అయిందా మీది? ఇద్దరు లేరే ఇప్పుడు. ఉన్నప్పుడు కూడా ఇలా ఇంత ధైర్యం లేదు మాట్లాడేదానికి. ఓకే. అంటే ఏంటి షకీలా ఇప్పుడు ఎవరు లేని ఒంటరి అని అంటూ ఉంటారు. ఎందుకు ఎందుకు లేరు? ఎవరు అందరూ ఏమైపోయారు? నా తమ్ముడు ఉన్నాడు తిరువాన్మూరు, చెన్నైలో. మా అక్క నాతో మాట్లాడలేదు, యాజ్ యూజువల్, అది అందరికీ తెలుసు. అంతే, ఇంకా బ్రదర్స్, సిస్టర్స్, మదర్, ఫాదర్ అందరూ చనిపోయారు. సో ఒంటరిగా ఉన్నాను. మదరు ఇద్దరు ఎలా చనిపోయారు? వాళ్ళిద్దరు, మదర్ ఫాదర్? హార్ట్ అటాక్, ఓల్డ్ ఏజ్. ఓకే. అంటే ఏంటి అంటే చాలామంది ఇంట్రెస్ట్లు అన్నీ చూశాను నేను. ఏంటి అంత ఆస్తి పోగొట్టుకునేంత తప్పు ఏం జరిగింది? అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు మీరు? కేర్లెస్ కాదు, నమ్మాను అంతే. అక్కకి ఇచ్చారు డబ్బు? అక్కకే. ఎంత డబ్బు ఇచ్చారో తెలుసుకోవచ్చా? more than 2 C అని తెలుసు, అది ఎంత అని కరెక్ట్గా లెక్కలేవు. సో అది నమ్మకం అంతే కదా. మన అక్క మనల్ని మోసం చేస్తారా అనుకున్నాను, ఆఖరికి ఆవిడే చేశారు. అంటే ఎలా అంటే నేను ఏంటంటే డబ్బులు రెమ్యునరేషన్ వచ్చినట్టుగా తనకి ఇచ్చేవారా ఎట్లా? అంటే ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఎంత అని బ్యాంక్లో వేస్తాము, నాకు తెలియదు వేరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను ఇన్నసెంట్గా పోర్ట్రేట్ చేసుకోవాలనే ఐడియా లేదు. నిజంగానే నాకు పొద్దున్న నుంచి నాకు వర్క్ ఉండేది. సో నేను బ్యాంకుకి ఇప్పుడు దాకా వెళ్ళటం నాకు రాదు, తెలీదు. సో తమ్ముడు డేట్స్ చూసుకునేవాడు, పేమెంట్స్ అంతా తనే తీసుకున్నాడు, ఇంట్లో పెడతాం. సో మా అక్క వచ్చి మమ్మీకి చెప్పారంట, ఇంట్లో అక్కడక్కడ పెడితే ఐటీ ప్రాబ్లం వస్తుంది, అది ఇది, బికాజ్ మమ్మీ ఈజ్ ఇల్లిటరేట్ వస్తుంది, అందుకు నా కాడ ఇచ్చి పెట్టండి అని. అంటే నమ్మకంగా ఫస్ట్ కూతురు కదా,
ఆమె ఇచ్చిందంట. అది ఇలాగే మా అమ్మ నేను అడిగినప్పుడు చెప్పిన కథ. అంటే మీరు ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదా మీరు? అనుకున్నాను చాలాసార్లు, బట్ మా అక్క వదలదు. మా అక్క అంటే ప్రాబ్లం ఏమంటే మా అమ్మని అమ్మ అని, మా అక్కని మమ్మీ అని పిలిచేదాన్ని. సో అంత క్లోజ్ ఆవిడ నాకు. ఏమి ఒక డ్రెస్ కొనుక్కున్నా ఇది నాకు బాగుంటుందని మా అక్క చెప్తేనే కొంటాను, మా అమ్మ చెప్తే కూడా కొనను. సో మనం ఒక స్థలం కొనపోతున్నామంటే తప్పకుండా అక్కకి చూపించాలా. సో అక్క వచ్చి చూసినప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది, అక్కడ సునామీ వస్తుంది అని ఒకే మాటతో ఆపేస్తుంది అంతే. సరే అక్కకు వద్దనుకుంటానని ఇంకా కొన్నాను. బిఫోర్ మీరు మహానటి సినిమా చూసారా? చూశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా ఇన్సిడెంట్స్ నాతో సంబంధం, అది అందరూ ఆర్టిస్ట్కు ఉంటుంది ఆ మాట మాత్రం. ఇప్పుడు నాకు సావిత్రి అమ్మకి అని మాత్రం కాకుండా చాలామంది ఆర్టిస్టులకి ఆ ఫీలింగ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న విషయాలు, ఒక ఎరేజర్ పెడితే ఇది మనకు కొనలేము చిన్నప్పుడు, అది 2 రూపీస్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, సార్ మీరేనా? నేను వాడనుకున్నాను. ఓకే ఓకే, ఒక ఎరేజర్ ఉంటుంది, అది మన 2 రూపీసే ఉంటుంది, మనం కొనలేము. అప్పుడు నేను బాగా డబ్బు సంపాదించినప్పుడు మా అక్క కొడుకు, అక్క కూతుర్లు, చెల్లెలు కూతుర్లు బాగుండాలా, వాళ్ళు ది బెస్ట్ వాళ్ళకి ఇవ్వాలా అని మనం అంతా వాళ్ళకి చేస్తాం. సో ఇది అందరూ ఫ్యామిలీలో వచ్చేదే కదా. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలా. అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్కి రాకూడదని మాత్రం కొంచెం జాగ్రత్త పడాలని అప్పుడు అనుకున్నాను ఆ పిక్చర్ చూసి. మహానటి. అయ్యా ఓకే ఓకే. దాంట్లో ఏదన్నా మీకు కోఇన్సిడెన్స్ అయిందా? ఏదైనా అంటే చాలా వరకు కాకుండా ఏదైనా పర్టికులర్గా ఒక సీన్ బాగా కనెక్ట్ అయిన సీన్? చాలా ఉందండి. అంటే యాక్టింగ్ అంటే ఏమని తెలీదు, ఏదో వచ్చేసాను. బట్ ఏది చేసినా క్లాప్స్ వచ్చేది. అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ ఐ వాజ్ 16-17. అండ్ ఎవరికైనా ఇవ్వాలా అనుకుంటే అది విత్ హార్ట్ ఇస్తాను. ఇంత మనకు ఎత్తి పెట్టుకోనంత కాదు, ఏదైనా వచ్చి హెల్ప్ అని అడిగితే చేయాలి, అది చేస్తాను. సో కొన్ని వీఆర్ గెటింగ్ అలాంగ్ అని చెప్పాలి. అక్కది బిఫోర్ దట్, అంటే మీరు ఏదైతే డబ్బులు ఇచ్చారో దానికి బిఫోర్ ఆవిడ స్టేటస్ ఏంటి? మా అక్క మాతోనే ఉండేది. షీ హ్యాడ్ 2 చిల్డ్రన్ దెన్. 3rd బేబీ డెలివరీ తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు ఇంకా స్థలం లేదు ఇంట్లో, అంటే మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అప్పుడు అక్క మారారు. అప్పుడు దాకా మాతోనే ఉండేది. సో వాళ్ళ హస్బెండ్ ఈఎన్టీ స్పెషలిస్ట్, షీఈస్ గాట్ సెకండ్ మ్యారేజ్. సో ఏదో ఆయన ఇచ్చేది, ఇంకా మా మమ్మీ డాడీ రన్ చేసేదే ఫ్యామిలీ. తను ఒక ల్యాండ్ విషయంలో కూడా మిమ్మల్ని చీట్ చేసిందని? అవునండి, చీటింగ్ కాదు అది. అడిగింది లాస్ట్ కూతురికి డాక్టర్ ఎంబీబీఎస్కి చదవాలా, కొంచెం డబ్బులు కావాలంటే మేమిద్దరం ఒక స్థలం కొన్నాము, అది రాసి ఇచ్చేయమనేది. అది రాసి ఇచ్చేసి వచ్చేసాను. దాంతో ఇంకా అసలు నో కాంటాక్ట్. ఆ స్థలాని కోసం ఏమో కొన్ని రోజులు మాట్లాడింది. పిల్లలతో ఎలా ఉంటారు? అక్క పిల్లలతో రిలేషన్ ఇప్పుడు ఎవరూ లేరే. అదే నాకు ఏమంటే అక్క ఫైన్, అక్కకి తెలుసు నాకు ఆమె తప్పు చేసిందని. ఆమె మాట్లాడకుండా ఉండటం న్యాయం. ఆ అక్క లాస్ట్ కూతురుకి అసలు ఏమి చెప్పకూడదు, ఎందుకంటే షీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. తను కూడా ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు డాక్టర్ అయింది, డెంటిస్ట్ అయింది. తనకు తెలుసు కదా నేనేం తప్పు చేయలేదని. షీ కెన్ కాంటాక్ట్ మీ వెరీ వెల్ కదా. సో ఎందుకు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయి నన్ను కాంటాక్ట్ చేయలేదని నాకు బాధ ఉంది. ఎప్పుడైనా మీరు ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారా? ఇప్పుడు దాకా రాలా ఇంకా. అప్పుడు మీరు విడిపోయిన దగ్గర నుంచి? అవును, రాలా. మాకు తెలుసు వీళ్ళు ఒక పెళ్ళికి వస్తున్నారంటే వాళ్ళు అడుగుతారు తనకిచ్చారా ఇన్విటేషన్ అని. ఇవ్వబోతున్నాం అని ఏదైనా వీళ్ళు వచ్చి చెప్తారు కదా మనకి ఇచ్చే ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని అడిగారమ్మా అని. అప్పుడే నేను ఏదైనా కవర్లు వేసి ఇచ్చేసి నేను రాలేను, నేను ఊరు వెళ్తున్నానని చెప్పేసాను. ఐ డోంట్ వాంట్ ఫేస్ ఇట్. అది ఎంత తట్టుకుంటానా అని నాకు తెలీదు. పరిగెత్తుకొని వెళ్ళి ఆవిడనే కౌగిలించుకొని ఏడిసేసేస్తే అసహ్యమైపోద్ది కదా. సో ఐ డోంట్ వాంట్ టు ఫేస్. వేరేమీ లేదు, అంత కోపం లేదు, ఏమీ లేదు. తప్పు నాది కాదు. ఏ రోజైనా ఒక రోజు వాళ్ళకి అర్థం అవుతుంది. అది ఎప్పుడైనా ఒంటరిగా ఏడ్చారా ఇంట్లో? చాలా సార్లు. ఏ విషయాలు ఏది గుర్తొచ్చి ఏడుస్తారు? ఇదే లైక్
మనం రక్తం అని లేకుండా నీ లైఫ్ ఎలాగా, నీకేంటి, యు ఆర్ నాట్ మ్యారీడ్, నో చిల్డ్రన్, నో ఫ్యామిలీ, నువ్వేంటి అని మన సొంతంలో అడిగే వాళ్ళు లేరు. అది ఇంకెవ్వరు అడిగినా నాకు వద్దు, మా అక్క అడగాలి అనుకుంటాను ఎప్పుడు. బికాస్ షీ ఈజ్ ఆల్వేస్ అ మదర్ ఫిగర్ టు మీ. ఆమె కూడా ఇది అడగలేదే, ఏంటి ఒంటరిగా ఉంది, అందరి కాడ కనుక్కుంటుంది ఎలా ఉంది, అదేంట్లో ఉందా, ఏం చేస్తుంది అని. బట్ ఒక కర్టసీ కూడా అడగాలని లేదే, ఏం మనం ఒక ఆర్ఫన్ అయిపోయామా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అండ్ ఒక గ్రేట్ ఇన్సల్ట్ మీకు అయిందని అక్క ద్వారా, అక్క ఆ ఫ్యామిలీలో సమ్, అవును, అది ఏంటి నాకు డీటెయిల్గా తెలియదు. ఒక అక్క కొడుకుకి పెళ్ళి వచ్చి నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చింది, చీర పెట్టి రావాలని. సరే అది వెళ్ళాను, నేను ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళాను, పెళ్ళికి రాలేనని. వెళ్తే మా చుట్టం అందరూ కూర్చొని ఉన్నారు. నేను డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే స్టేజ్లో అందరూ ఫోటోలు పోసిస్తారు కదా, నేను నిలబడి ఉన్నాను. కాసేపులో ఏం సౌండ్ వచ్చిందంటే పెళ్లి కూతురు స్టేజ్ మీద లేదని. సరే నేను అనుకున్నాను ఏదో వాష్రూమ్ పోయి ఉంటుందేమో, ఎంతసేపు నుంచి నిలబడదేమో అని నేను అన్నాను. నేను దిగిపోయి తర్వాత వస్తానని. నేను దిగేటప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పైకి వచ్చింది. అప్పుడు కూడా అనుకున్నాను వాష్రూమ్ నుంచి వస్తుందని. ఒక 5 minutes కూర్చున్నాను. మా అక్క నన్ను వెళ్ళొద్దు ఉండు, పైకి వెళ్ళొద్దు ఉండు అంటుంది. నాకు ఇరిటేట్ అయింది, ఎందుకంటే నేను వేరే ఒక చోటు కూడా వెళ్ళాలా, ఏంటి వెళ్ళొద్దు అంటుంది అని నేను చెప్పాను, నేను ఇచ్చేసి వెళ్ళిపోతానని. సో పైకి వచ్చేసాను. వస్తే మా అక్క కొడుకు పక్కన నేను నిలబడితే మా అక్క రెండో కూతురు మధ్యలో వచ్చింది, కొంచెం దూరం అయ్యాను. ఇంకొక కూతురు మధ్యలో వచ్చింది, ఇంకొంచెం సపరేట్ అయ్యాను. మా అక్క వచ్చి నిలబడింది. ఇప్పుడు నాకు అర్థం కాల. బట్ లాస్ట్ ఫైనల్కి నాకేదో వీళ్ళు నన్ను ఏదో ఫీల్ అయ్యాను, వీళ్ళు ఏదో మనల్ని దూరం చేస్తున్నారా, వీళ్ళు ఏదైనా చెప్తారా అని నా లోపల నాకు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే ఏడ్చేసాను ఆన్ ద స్టేజ్. వచ్చేసింది టీయర్స్. ఇంకా నేను కంట్రోల్ చేయకుండా నేను పరిగెత్తుకొని బండికి వెళ్ళిపోయాను. ఒక 2-3 రోజులు చాలా టెన్షను. దాని తర్వాత మా అక్క ఫోన్ చేసి నీ కాల్లో పడతాను సారీ అంటే, అందరి ముందు అసైన్ చేసేసి ఇప్పుడు కాళ్ళు ఎందుకు పడుతున్నారు, అసలు ఏమైందంటే ఆ అమ్మాయి వచ్చి ఏ సినిమా ఆర్టిస్ట్ రాకూడదు అనింది అని చెప్పారు. ఓకే, అబ్బాయి ఏమంటాడు, అక్క కొడుకు? అమ్మాయి చెప్పేదే కదా, లవ్ మ్యారేజ్ కదా. తను ఇది ఖుష్బూ సంబంధించిన, ఖుష్బూ వాళ్ళ మేనేజర్ వాళ్ళ అన్న కూతురు. ఖుష్బూ రాలేదా పెళ్ళికి? ఏమో నాకు తెలియదు. ఓకే ఓకే ఓకే. మరి మీరు ఎప్పుడు అంటే ఓకే, లవ్ స్టోరీస్ తర్వాత వద్దాం మనం. ఇప్పుడు ఓకే, ఇంకొకటి అమ్మను కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అసహించుకున్నదంటే? హేట్ బికాస్ ఆమె సంపాదించి చేర్చి పెట్టబడలా, నేను సంపాదించిందన్నా ఎత్తిపెట్టి ఉండాలా. ఫైనలీ వెన్ షీ వాజ్ ఇన్ అవర్ డెత్ బెడ్, అప్పుడు డయాలిసిస్ అంతా చేయాల్సి వచ్చింది, నా కాడ పైసా లేదు. అప్పుడు మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఏడ్చాను నేను, ఎందుకక్క నేను సంపాదించిందన్నా ఎక్కడన్నా స్థలం గిలం కొనిపెట్టి ఉంటే ఇప్పుడు నేను అమ్మి మమ్మీకి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంటే, అప్పుడు మా అక్క అన్నది, నువ్వు నన్ను అడగబాక, హాస్పిటల్లో ఉంది కదా మీ అమ్మని పోయి అడుగు, స్థలం ఏదన్నా కొని దాని మీద పెడితే పచ్చి పరందరం అంటే ద బర్డ్ విల్ ఫ్లై, ఏదన్నా కొని పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందే మీ అమ్మ అని. అది నాకు చాలా హర్ట్ అయ్యాను. నేను వేరే గమ్ముగున్నాను. ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి మమ్మీని చూస్తూ అడిగాను ఈ మాట. మమ్మీ షాక్ అయ్యారు. అది ఇప్పుడు చెప్పిందా, నేను ఎప్పుడో చెప్పానమ్మా, అది చూసుకొని నాకు నువ్వు ట్రీట్మెంట్ చేయకుండా పోతావా అనేది. అదే లేదులే, అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా చేసుకోండి, బట్ ఎందుకు మమ్మీ ఇలా చెప్పారని. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు, పిల్లలంటే అమ్మకి అందరూ ఒకటే కదా, నన్ను మాత్రం వేరే చూస్తారు. ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచే సంపాదించినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే. అండ్ మీ ఆత్మకథలో కొంచెం కంటెంట్ నేను చదివాను, తెలుసుకున్నాను. దాంట్లో ఏముందంటే మీరు చెప్పిందే, అమ్మనే నన్ను ఫస్ట్ టైం
ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. అవును. ఏంటి ఆ రోజు జరిగింది? ఏం జరగల, ఇదే జరిగింది. అంటే తర్వాత అలాగే అది కొనసాగిందా సినిమా? అప్పటికి మీరు హీరోయిన్ కాలేదు? లేదు లేదు. అప్పుడు అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ సినిమా వచ్చి ఆ ఫిలిం ఓకే అయింది కూడా, ఆ ప్లే గర్ల్స్ అనే పిక్చరు. అది జరిగిన తర్వాత ఎలా వెళ్ళాలా, ఏంటి రూట్ నెక్స్ట్ ఫిలింకి అని అంతా తెలీదు. సో ఆ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆమె మాట్లాడింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళు అని. అమ్మ చెప్పారు, మా అక్కతోనే వెళ్ళాను ఫస్ట్. సో అది రెగ్యులర్గా నడిచేదా? ఆ ఫస్ట్ టైమే జరగలే అసలు. పాపం ఆయన సారీ ప్లీజ్ అంటే వదిలేశాడు. బట్ నాకు చెప్పాడు, నాకు ప్రామిస్ తీసుకున్నాడు, నెక్స్ట్ టైం నేను వచ్చి నిన్ను కలుస్తాను, అప్పుడు దాకా నువ్వు వర్జిన్గానే ఉండాలని. అప్పుడు నేను అన్నాను, మమ్మీ కాడ చెప్పేయండి అయిపోయిందని అని. చాలా ఫూలిష్నెస్. అయిపోయిందని చెప్పగానే మమ్మీ సెకండ్కి రెడీ చేసేసారు. ఇతను ఫస్ట్ది పోయింది అంతే. ఓకే, అదే అంటున్నా, అలా కంటిన్యూ అయిందా? అవును, ఆ టైంలో ఇంకేమీ లేదు కదా, అది అప్పుడు బిగినింగ్ స్టేజెస్లో. ఫిలిమ్స్ రాగానే అవన్నీ తగ్గిపోయినాయి. ఫర్గెట్ మలయాళం ఫిలిమ్స్, దాని ముందు కూడా ఫిలిమ్స్ అని స్టార్ట్ చేయగానే అవన్నీ తగ్గిపోయినాయి. మా బుక్లో మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా కన్యత్వం ఎప్పుడు కోల్పోయానో కూడా నాకు తెలియదు అని ఉంది. అంటే చాలా బోల్డ్ స్టేట్మెంట్ అది అర్థమైందా? నేను అన్న అంటే నా వర్జినిటీ ఎప్పుడు లూజ్ చేశాను, ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు అన్నంత. అంటే దాని అర్థం ఏమంటే, నాకు వర్జినిటీ అంటే ఏమని తెలియదు అప్పుడు పోయిందని అర్థం కాదు. వెన్ ఐ హ్యాడ్ టు హ్యావ్ దట్, అది లేకుండా పోయింది. నాకు ఎప్పుడు కావాలో నా వర్జినిటీ, నేను ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు లేదు. సో నేను అలా మీన్ చేశాను. ఓకే ఓకే ఓకే. అండ్ మీ లవ్ స్టోరీ విషయానికి వస్తే, నితీష్ కుమార్ లాస్ట్ ఓకే, అతనితో 10 years మీరు? అందరితోనే 10, 7, 4 అంతే. అందరితో అంటే ఎంతమంది? ఒక ప్రాబబ్లీ 7-8 people. 7 into 10 వేసుకున్నా అంత మరీ 10 కాదు, లాస్ట్ది 10. ఒక అంతా 7, 4, 3 అలాగే. నితీష్ లాస్ట్. సో నితీష్ అన్నది చాలా కొంచెం స్ట్రాంగ్ రిలేషన్ అని విన్నాను. లేదు, అందరితోనే స్ట్రాంగ్ రిలేషన్షిప్పే. ఓకే, నాకు ఎలా చెప్పాలా అంటే, 10 years ఉన్నాను అది స్ట్రాంగ్ అని కాదు, అది సర్వైవ్ అయ్యింది 10 years. దాంట్లో మధ్యలో ఎన్నో బ్రేకప్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. తర్వాత వచ్చి జాయిన్ అయిపోతాడు, అందుకు అది లాంగ్ ఇయర్స్ అంతే. బట్ అదర్వైజ్ ఆల్సో నేను ఎవరిని లవ్ చేసినా స్ట్రాంగ్ ఇనఫ్, వాంట్ టు గెట్ మ్యారీడ్ అంతే. ఎక్కడ తేడా జరిగేది? నితీష్తో ఏం తేడా జరిగింది? ఆయన ఎక్కువ తాగుతున్నాడు. వాళ్ళ ఫాదర్ నన్ను వచ్చి తిడుతున్నాడు, నేనే పోసిచ్చేలాగా. సో నాకు కోపం వచ్చింది, వద్దు అన్నాను. వీల్ స్ప్లిట్ ఫర్ సమ్ టైమ్ బికాజ్ యూ డ్రింక్ అన్నాను. ఒక 1 month మళ్ళీ నాకు ట్రై చేశాడు, నేను ఎత్తలా, ఫోన్ లిఫ్ట్ చేయలా. తర్వాత డిసెంబర్లో చూస్తే నాకు పెళ్ళి అయిందని ఫోటో పంపించాడు. ఓకే ఓకే. అంటే మీరు నాకు తెలిసి మీ రిలేషన్స్ మీ కంటిన్యూస్గా చూసుకుంటే, మదర్ మీద కంప్లైంట్ ఉంది, సిస్టర్ మీద కంప్లైంట్ ఉంది, ఈవెన్ బ్రదర్ని కూడా కంప్లైంట్ చేశారు తను కన్నింగ్ అని. అండ్ లవ్ స్టోరీస్ కూడా అలాగే చెప్తున్నారు. సో ఎక్కడ తేడా వస్తుంది? మీరే తప్పే ఉండొచ్చుగా? నాలో తప్ప ఉండొచ్చేమో నేను అంటున్నాను. అంటే నేను అందరినీ మీరు వేలెత్తి చూపిన? లేదు, అందరినీ నేను చూపలేదు. ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో అదే కదా చెప్తున్నాను. ఈ తప్పే వాళ్ళు చేయలేదు అంటే అంత డైరింగ్గా నేను చెప్పలేను కదా. ఒక్కరు తప్పే చేయలేదండి, వాళ్ళ పేరు ఎందుకు ఎత్తాను నేను? ఓకే, నాకు వాళ్ళు చేసిన తప్పు, మీకు అది తప్పు లేకుండా ఉండొచ్చు. సో అలాగా అందరినీ నేను వేలు ఎత్తలేదు. మీ ఫ్యామిలీలో చెప్తున్నా, మీ ఫ్యామిలీలో అమ్మని అమ్మ ఇది చేశారు, అక్క ఇది చేశారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు దాకా ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఈవెన్ లవ్ స్టోరీస్లో అయినా ఎక్కడైనా ఈవెన్ లవ్ స్టోరీస్ ఎక్కడ తెలుసా ప్రాబ్లమ్స్ వచ్చేది? ఇవన్నీ కూడా కాదు, నా బ్రదర్స్ వద్దనేది, మా మమ్మీని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయాలనేది. ఇక్కడ నాకు అది ఇష్టం ఉండటం లేదు. నన్ను నమ్ముకొని వచ్చేసారు కదా మమ్మీ, ఇప్పుడు ఏంటి వీళ్ళనేసి నేను సంపాదించి నీకు ఇవ్వాలా? ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, అందుకు వద్దంటున్నాను. సో ప్రాబబ్లీ నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇప్పటికి నాకు పెళ్ళి అయ్యేదేమో.
నేను అక్కడ నా ఫ్యామిలీని వదులుకోలేకుండా పోతున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు ఉందా మీకు పెళ్ళి చేసుకోవాలని ఆలోచన? లేదు ఇప్పుడు అసలు లేదు, లవ్ కూడా లేదు. లేదా? అదే ఉందని చెప్పారు నాకు. లేదు. ఓకే. నితీషే లాస్ట్. ఉంది మీన్స్ ఇంకా ఉందా ఫ్యూచర్లో అని అంటున్నాను. ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా అని అంటున్నాను. పెళ్లి చేసుకునే ఐడియా లేదు, బట్ లవ్ చేయవచ్చేమో. ఓకే. పిల్లలంటే ఇష్టమా మీకు? వెరీ మచ్ లవ్. ఐ లవ్ కిడ్స్. ఓకే. మరి ఎవరైనా దత్తత అయినా తీసుకోవచ్చు కదా? అది చాలా పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అండ్ నాకు ఒక భయం ఏమంటే, ఆల్రెడీ షకీలా అంటేనే ఫోన్ మూవీస్ అంటారు, అదంటారు ఇదంటారు. సో మనం ఏదన్నా ఒక ఆడబిడ్డ ఎక్కడ దత్తు తీసుకుంటే ఈ షకీలా కూడా ఉండింది కదా, ఈ అమ్మాయి ఇప్పుడు చెడిపేసి ఉంటుంది అనుకుంటారు, మళ్ళీ ఆ పిల్ల లైఫ్ పోద్ది అని ఏది వద్దు అని అలాగున్నాను. మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు అన్న విషయం మీరు నమ్ముతారా? నమ్ముతాను. మీ డబ్బు పోయిందంటే అర్థం ఏంటి? నేను కష్టపడలేదంటారా మీరు? నేను అడుగుతాను ఆ సిద్ధాంతాన్ని. మనము సిన్సియర్గా సంపాదించిన ఏ డబ్బు ఎక్కడికి ఎవరు తీసుకుపోయినా పోదన్నది నేను నమ్ముతాను. ఓకే. ఎనీబడి అది నమ్మాల్సిందే. అది మీ విషయంలో ఏం జరిగింది మరి? నాకు అదే అర్థం కాలేదు. దెన్ వాట్ ఇస్ ప్రాబబ్సే లేదా నిజం కాదా అని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కష్టపడిన డబ్బు లాస్ట్ అవ్వదు అదే కదా. వీ విల్ నాట్ లూజ్ ద మనీ విచ్ వీ ఎర్న్. అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బా, నీతి లేకుండా కష్టపడిన డబ్బు ఎక్కడ పోదు అంటారు. ఇది ఎక్కడ పోలం, మా అక్క కాడే ఉంది. ఓకే. అందుకు హ్యాపీయే కదా. అట్లీస్ట్ మళ్ళీ ఇప్పుడు నన్ను వచ్చి అడిగితే నేను హెల్ప్ చేసే పొజిషన్లో లేను. నా లైఫ్ నేను జరుపుకోవాలంటేనే కష్టం ఉంది. ఇప్పుడు ఆమె వచ్చి అడిగే బదులు ఆమె కాడే ఉండి ఆమె శుభ్రంగా ఉంటే ఓకే, అల్హమ్దుల్లా. ఓకే ఓకే. అండ్ సూర్యారెడ్డి ఎవరు? సూర్యారెడ్డి? సురేష్ రెడ్డి. మై ఫస్ట్ లవ్. ఓకే. ఆ తెలుగు అతను? ఓకే ఓకే. ఇతను నితీష్ కుమార్? ఆడు తెలుగే. ఓ, తెలుగుకి ఎలా కుదిరింది మీకు? తెలుగు వాళ్ళు ఎలా కుదిరారు మీకు? అక్కడే ఉండేవాళ్ళే, చెన్నైలోనే. మా సూర్యరెడ్డి నా ఇంటి కిచెన్, వాడు బెడ్రూమ్ ఒకటి. చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 10-11. అండ్ దెన్ నితీష్ వి మెట్ ఇన్ ఏదో ఒక ఈవెంట్లో చూసాము. ఓకే. అండ్ సతీష్ అగైన్ ఇన్ సమ్ వన్ ఈవెంట్. అండ్ దెన్ స్వామి బోస్, చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ పాపులర్ అయిపోతారు ఇప్పుడు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? 42. అంటే ఏంటి ఫ్యూచర్ మరి? షకీలా ఫ్యూచర్ ఏంటి అంటే? ఓకే, ఇండస్ట్రీ పరంగా బిజీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ పాత స్టేటస్ వస్తుందని అనుకుంటున్నారా మళ్ళీ మీరు? స్టేటస్లో అల్హమ్దుల్లా ఎక్కడా తక్కువ అవ్వలేదండి. వాట్ యూ మీన్ బై స్టేటస్? ద వే ఐ లివ్డ్. ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. ఓకే. అండ్ ఈ ముందులాగే ఉన్నాను ఇప్పుడు కూడా. ఎస్, ఐ డోంట్ హ్యావ్ అ బ్యాంక్ బ్యాలెన్స్, అదొకటే. బట్ అదర్వైజ్ వాట్ అబౌట్ స్టేటస్? ఐ గో అవుట్ ఎనీవేర్, ఐఎమ్ రెస్పెక్టెడ్ యాజ్ ఐ వాజ్ రెస్పెక్టెడ్ ఎర్లియర్. అండ్ ఇఫ్ ఐ డోంట్ రిసీవ్ ద రెస్పెక్ట్, ఐ విల్ నెవర్ గో టు దట్ ప్లేస్. ఓకే. సో ప్రాబబ్లీ ఫినాన్షియల్గా అలాంటి టైం, బికాజ్ ఇన్ 99-2000 2 crores was the biggest money. అంత చేయలేమో ఇప్పుడు. ఐ డోంట్ బిలీవ్, ఐ కెనాట్ మేక్ దట్ మచ్, బట్ సఫిషియంట్ ఎనఫ్ టు లివ్ డీసెంట్ లైఫ్. ఐ కెన్ మేక్ మనీ. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా అసలు? లేదు. ఓకే. అంటే అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా ఓకే, ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఇప్పటికీ స్టిల్ లావిష్గానే స్పెండ్ చేస్తారు? లావిష్గా అని నేనేం చెప్పలేదు. ఐ సెడ్ కంఫర్టబుల్ లైఫ్. ఓకే. లావిష్గా మీన్స్ అంటే డైలీ ఖచ్చితంగా ఇంట్లో ఒక 5-6 వచ్చైనా తినాలి, తాగాలి, పడుకో, అంటే అక్కడ స్పెండ్ చేస్తారు ఎవ్రీడేనా ఆల్మోస్ట్? అవును. అది మీరే ఖర్చు చేస్తారంట? అవును. మరి అదేంటి? అదొక్కటే కదండి నా హ్యాపీనెస్. నేను ఇంకేం అడగలేదు కదా. ఐ కెనాట్ గో టు అ థియేటర్ ఎవ్రీడే. ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్. ఐ డోంట్ లైక్ వాచింగ్ మూవీస్. ఈ లయన్ కింగ్ వచ్చింది, నేను థియేటర్కి వెళ్ళి చూశాను. అలాగా నాకు కొంచెం ఐ లైక్ పీపుల్. అంటే మేము 15 members ఇన్ ద సేమ్ హౌస్. ఇప్పుడు మీ అలోన్. సో నాకు ఈవినింగ్ 7-8 తర్వాత చాలా లోన్లీగా, ఎవరు అటుపోయినట్టు ఇటుపోయినట్టు భయం ఏం కాదు, నాకు ఒక ఫీలింగ్స్ వచ్చేస్తుంది. ఎంతమంది ఉండేవాళ్ళు, వర్షం వస్తే డాడీ వచ్చి రేపు పొద్దున వర్షం కొట్టుకొని పోతే మనం అందరూ చచ్చిపోతామని అంతంత బిస్కెట్ బ్రాండీ ఇచ్చేవాళ్ళు. అది తాగి పనుకుంటే పొద్దున్న లేస్తే లేయండి, స్కూల్కి లేయండి అనేవాడు.
అలాగ సమ్మర్ అంటే ఒక్కొక్క బియర్లు ఇస్తే పెద్ద విషయం చిన్నపిల్లలకి, అలాగ మాకు ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ మిస్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నాకని ఉండేది ఇది ఒక్కటే కదా, నేను ఇంకేం చేయలేదు కదా. నేను రోజు 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి రోజు క్లబ్బింగ్కి వెళ్ళటం లేదు. ఇంట్లో కూర్చొని ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, నన్ను అమ్మ అని పిలిచినవాళ్ళు, అమ్మమ్మ అని పిలిచేవాళ్ళు, వాళ్ళతో కూర్చొని అది ఇది పాత కథలు మాట్లాడుకొని డ్రింక్ తాగితే భోంచేసి పడుకుంటాను, అంతే కదా. ఓకే ఓకే. అండ్ ఓకే, ఇప్పుడంటే బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. అనారోగ్యం వచ్చినా కూడా హాస్పిటల్లో ఎవరు చూసుకునేది, అది అంత దాకా వెళ్ళవద్దు ఆలోచించి నేను అంత ఆలోచిస్తే చాలా టెన్షన్ అయిపోతున్నాను. సో నేను ఇప్పుడు దువా అడిగేది ఒకటి, నాకు డబ్బులు ఉన్నా సరే, ఫ్యూచర్ ఓకే ఫైన్, ఏదో వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే, నాకు ఈ హాస్పిటలైజ్డ్ లైఫ్ వద్దు. పనుకోవాలా, లేచినప్పుడు నేను వచ్చి లేపితే నేను ఉండకూడదు అంతే. బికాజ్ చూసుకునే వాళ్ళు ఎవరు, ఇంకా అనాథనైపోయాను, ఈ యూట్యూబ్లో నన్ను పెట్టి చించేది అదంతా వద్దు. పొద్దున్న లేచినప్పుడు పేపర్లో రావాలా, ఓకే షకీలాస్ నో మోర్, అంతే ఖలాస్. మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగానే పోతారు. మన మంచి వాళ్ళంతా డెఫినెట్గా అలాగే పోతాం. ఓకే, ట్రాన్స్జెండర్స్ అన్నారు కదా ఇంత మీరే, ఏంటి వాళ్ళ మీద మీకు అంత ఇంట్రెస్ట్? మీరు ఈవెన్ మీ అసిస్టెంట్స్ అదే ఉన్నారు, మీరు పెంచుకున్న అమ్మాయి అలాగే ఉన్నారు, ఏంటి? నన్ను ఒక అమ్మ వచ్చి దత్తు తీసుకుంది, ట్రాన్స్జెండర్ కూతురుగా తీసుకుంది. ఎప్పుడు? 5 years అయింది. కృపా అమ్మ అని. అమ్మ చనిపోయాక? మా అమ్మ చనిపోయారు, అమ్మ చనిపోయాక తీసుకున్నా. ఇప్పుడు 5 years ముందు. ఓకే, అదే అంటున్నాను. దత్తు తీసుకున్నారు. తర్వాత నేను చాలామంది ఇలాంటి వాళ్ళని దత్తు తీసుకున్నాను. బికాజ్ నాకు వీళ్ళలో ఏం ఇష్టం అంటే, వీళ్ళకి దెర్ ఇస్ నో రిలీజన్. ఓకే, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్, బట్ వీఆర్ ఆల్ వన్ అని వాళ్ళంతా యూనిటీగా ఉంటారు. అండ్ బయట నుంచి చూసే వాళ్ళని అర్థం కాదు. నాకు ఎలా అంటే, నన్ను బాగా చూసుకుంటారు, నో ఎక్స్పెక్టేషన్స్. మన ఇల్లుని వాళ్ళ ఇల్లులాగా వచ్చి క్లీన్ చేసుకుని అంత క్లోజ్. నేను ఎలా చెప్పడం తెలియలా. ఐ లవ్ దీస్ పీపుల్. ఇప్పుడు ఏది దత్తత తీసుకున్నారో అమ్మ మీతో వాళ్ళ దగ్గర మీరు వెళ్తుంటారా ఎట్లా? అవును, మమ్మీ అక్కడ మన ఇంటికి వస్తారు, వారానికి ఒకసారి నేను అక్కడికి వెళ్ళి స్టే చేస్తాను. అంటే దత్తత తీసుకోవడం అంటే ఏం కేర్ తీసుకుంటారు మీ విషయంలో? అన్నీ జస్ట్ లైక్ మదర్. ఓకే, నేను ఊరు వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పాలా, నాకు ఏదైనా అవసరం అంటే తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి? లేదు, ఆమె నార్మల్గా లేడీస్ని తీసుకోరు వాళ్ళు, ట్రాన్స్జెండర్ పీపుల్ని వాళ్ళు తీసుకుంటారు. బట్ నా విషయంలో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వాళ్ళ ఫంక్షన్కి. నేను పేమెంట్ ఏమి తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు పాపం రోడ్లో కమర్షియల్ ఫంక్షన్కి వెళ్ళారా? వాళ్ళది కమర్షియల్ ఫంక్షన్కి వెళ్తే మిగతా ఆర్టిస్టులు అందరూ పేమెంట్ తీసుకుని వెళ్ళారు. నాకు పేమెంట్ అంత వద్దు అన్నాను, ఏం వద్దు నేను వచ్చిపోతానని. సో అమ్మ నన్ను అప్పుడు అడిగారు, అమ్మ నీకెంతమ్మా పేమెంట్ అంటే, పేమెంట్ అంతా లేదు అమ్మా అన్నాను. అప్పుడు మన ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి చూసి ఏమ్మా నీకు అని ఏమీ లేదు, దీంట్లో కూడా పేమెంట్ తీసుకోవు అంటే, ఎలా తీసుకోనమ్మా వీళ్ళే ఇలా కష్టపడుతున్నారు కదా. అప్పుడు మమ్మీ చెప్పారు, నీకు అస్సలు ఇంకా లోకం తెలియలేదు అని. ఒక ఫంక్షన్ జరిగింది, వాళ్ళ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో పెట్టి అందరి ముందు పెట్టి నా కూతురుగా చేసుకుంటున్నాను అని. ఓకే ఓకే, మన కష్ట సుఖాలు, ఒక హాస్పిటల్ అన్నీ ఆమె చూస్తుంది. అండ్ మీరు మందు పార్టీలలో కూడా అమ్మాయిల కంపెనీని ఎక్కువ కోరుకుంటారంట, అబ్బాయిల కంటే అమ్మాయిల కంపెనీలు ఎక్కువ? ఎందుకంటే అబ్బాయిల కంపెనీ ఎండ్ ఏం అడుగుతారో నాకు తెలుసు, అందుకు అమ్మాయిల కంపెనీ బెస్ట్. ఓకే. అండ్ మీరు 90sలో ఒక లీడర్ని, ఒక పొలిటికల్ లీడర్ సంథింగ్ ఆయన బాగా ఎదిరించారని విన్నాను. ఏంటి ఆ ఇన్సిడెంట్ అసలు? ఒక లీడర్ 90sలో ఎదిరించడం మీన్స్ ఒక ఆర్గ్యుమెంట్ సంథింగ్ ఏదో అతన్ని నిలదీశారు అని 90sలో, లేదా పొలిటికల్ ఇష్యూనే లేదా మీద? పొలిటికల్ ఇష్యూ అంటే పొలిటికల్ కాకపోయినా సమ్ లీడర్? లేదు. అవునా? యాక్చువల్లీ ఉందా నాకు తెలియదు, కరెక్ట్గా అడగండి, నేను చెప్తాను. నాకు తెలియదు, అందుకే ఆ లైన్ వరకు నాకు తెలుసు. లేదా? ఓకే. అండ్ మీ ఆత్మకథ రాయడానికి మెయిన్ రీజన్ పిసి శ్రీరామ్ గారు అని విన్నాను, కెమెరా. తేజ గారి ఫిలింలో క్యాక అనుకుంటాను, ఆ ఫిలిం ఆయన కెమెరామ్యాన్.
ఏదో ఒక షార్ట్లో టైం. కేకలో కూడా చేశారా మీరు? కేకలోనే చేసింది మీరు? ఇంకా వేరే తేజ గారు? తేజ నిజం జయం ఓకే అంతా చేశాను. దాంట్లో అప్పుడు ఆయన పీసీ గారు చెప్పారు పక్కన కూర్చొని, యూ షుడ్ రైట్ సంథింగ్ అన్నాడు. అసలు వాట్ విల్ ఐ రైట్? రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నేను ఇంకా ఆయనకేం సమాధానం చెప్పాలా? ఓకే ఓకే సార్ అన్నాను. తర్వాత కూర్చొని ఏముంది మనం గురించి రాసుకునే దానికి, సరే అని కూడా నేను ఒకరోజు ఐ ట్రైడ్ రైటింగ్. బట్ ఏం వచ్చిందంటే సేమ్ మహానటి. మహానటికి ముందు నక్షత్రం మనకి బాలచంద్ర సార్ది ఒక తమిళ ఫిలిం ఉంది, శ్రీప్రియ హీరోయిన్. ఏ సీన్ రాసినా అదే వస్తుంది నాకు. సో ఐ థాట్ ఇంకా రాయటం యూస్లెస్, ఏమీ లేదు కదా, అది ఆల్రెడీ పిక్చర్ కానీ వచ్చేసింది అని ఐ స్టాప్డ్. అండ్ దెన్ ఒక ఆఫర్ వచ్చింది నాకు హర్షాద్ బత్తేరి నుంచి, ఫ్రమ్ ఆలివ్ పబ్లికేషన్స్. మీ ఆత్మకథ మేము రాయొచ్చా అని. ఐ సెడ్ ఓకే ఫైన్ అని. అలా జరిగిందే ఆత్మకథ. అండ్ మీరు హయ్యెస్ట్ పేమెంట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీరు తీసుకుంది? మేబీ 3 lakhs a day. ఓకే ఓకే. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ వరకు రావడంలో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు. అప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఏం చేసుకున్నాను, మమ్మీకే ఇచ్చేదాన్ని కదా. అవును. అప్పుడు ఇప్పుడేం చేసుకోబోతున్నాను? ఇప్పుడు నాకు తెలుసు నాకు ఇంత కావాల, నా రెంట్కి అదికి ఇంత ఉంటే చాలు అనిపిస్తుంది తప్ప ఏం ఫీలింగ్ అంటే నాకు అట్లీస్ట్ ఇది వస్తుంది కదా. థ్యాంక్ఫుల్ టు గాడ్. మిమ్మల్ని మామూలుగా షూటింగ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అంటే ఇల్ ట్రీట్ అని కాదు కానీ కొంచెం సెపరేట్గా ఏమైనా చూసే సందర్భాలు ఏమైనా జరిగాయి? లేదు లేదు, అలా లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. తెలుగులో కానీ మలయాళంలో కానీ? పోనీ బయట అవుట్ సైడ్ మన పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఓకే తను షకీలా అని చూడడము వేరు, సినిమాలలో చూడడం చాలా ఉందండి. ఎలాంటి ఇన్సిడెంట్స్? నో, ఐ కుడ్ ఫీల్ ఇట్. ఎట్లా? నాకు తెలుసు కొన్ని ఫంక్షన్స్ మనల్ని పిలుస్తారు, కొన్ని ఫంక్షన్స్ మనకు చెప్పకుండా చేస్తారు. దాని తర్వాత నా నోరు మూసుకోను, ఇది చేశారంటే నన్ను ఎందుకు పిలవలేదంటే, లేదమ్మా అది వచ్చి ఒట్టి ఫ్యామిలీస్ వచ్చారు అంటారు. సో అప్పుడు అర్థం చేసుకునేదాన్ని, ఓకే ఫైన్, సో వీఆర్ నాట్ నీడెడ్ ఇన్ దిస్ ప్లేస్. అవి ఇప్పుడు రెమ్యునరేషన్ సరిగా ఇస్తున్నారా అందరూ మీకు? ఇప్పుడా? పర్ఫెక్ట్. అయ్యో అంటే ఓకే మాట్లాడుకున్న అమౌంట్ చేస్తున్నాను. మా సాయి రాజేష్ గారు ఇచ్చారా అమౌంట్? ఆయన అంటే ఆయన స్పెషల్. ఎట్లా? అయ్యో చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి కాదండి, చాలా ఉందండి చెప్పటం. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు అంటే ఈ ఫిలిం మాట్లాడేటప్పుడు ఒక క్యారెక్టర్ అంతే అన్నారు. సాయి రాజేష్ గారు అంటే కొబ్బరిమట్ట డైరెక్టర్ అని వెళ్ళొద్ది, నాకు డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్. సాయి రాజేష్ గారు అంటే ఇంతకుముందు హృదయకాలయం, అంతేగా హృదయకాలయం మీదే కదా. ఆయన అంటే డైరెక్టర్ అనే పోద్ది నాకు కొబ్బరిమట్టకి. సరే, తన గురించి మాట్లాడుకుంటున్నాం. మీ అంటే ఆడియన్స్కి తెలియదు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను, చెప్పండి మేడం. సో ఆ ఫిల్మ్కి 4 రోజులు కావాలని, చాలా తక్కువ పేమెంట్ కూడా. సరే, పాలకల్లులో షూటింగ్ అన్నారు. ఐ సెడ్ ఓకే అండ్ నేను వెళ్ళిపోతే డైరెక్టర్ వచ్చి హలో మాత్రం చెప్పారు, ఇంకా సీన్ చెప్పమంటే రావట్లేదు ఆయన. సీన్ మాత్రం అసిస్టెంట్ ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. సరే ఇప్పుడు నాకు ఇది కామెడీ పిక్చర్ అన్నారు, దీంట్లో ఏమో నాకు సీరియస్ అయినా చెప్తున్నారు, ఏమో నాకు అసలు ఏమో అర్థం కాల. సో ఫస్ట్ షాట్ వెళ్ళిపోవాలా అని వెళ్ళిపోయి ఒక షాట్ ఒకటి చెప్పారు, అది నేను చేశాను. చేయగానే ఎవ్రీబడి సైడ్ ఇట్ వాస్ గుడ్ అన్న. దెన్ ఐ వెంట్ టు డైరెక్టర్, సరే ఎలా ఉంది అంటే ఓకే మేడం ఓకే. అండ్ దెన్ దాని తర్వాత బ్రేక్లో వచ్చి మాట్లాడాడు సార్, వచ్చి రాజేష్ గారు వచ్చి, ఇలాగలా ఈ సీన్స్ ఇలా ఉంటుంది, మీరు ఇలాగా చేయాలా, అండ్ నేను డెలివరీ చేసేలాగా. నేను అమ్మో ఇవన్నీ మనకు తెలియదు, అసలు ఏడవటం అంటే రాదు, అంటే వచ్చి కానీ ఇదేంటి సార్ అంటే ట్రై చేయండి మేడం. బట్ ఆయన్ని సాటిస్ఫై చేయటం కూడా ఈజీ కాదు. బట్ నేను చాలా హోంవర్క్ లాగా అక్కడే క్లాస్ వర్క్ చేస్తున్నాను. షార్ట్ పెట్టే లోపల నేను మొత్తం అది ఎలా చేయాలా అని ప్రాక్టీస్ చేసుకొని టేక్ అంటే ఫస్ట్ టేక్ ఓకే అనేస్తాడు. బట్ ఇంకొకటి ఇస్తే హ్యాపీ, ఇంకొకటి పర్వాలేదు మేడం అంటాడు. సో కష్టమే ఆయనతో వర్క్ చేసేది.
అండ్ పర్టికులర్లీ నేను అనుకోనే లేదండి, నేను అనుకున్నాను బెస్ట్ క్యారెక్టర్ నా లైఫ్లో చేసింది జయం అని. అంటే బెస్ట్ అంటే కమర్షియల్గా అదొక్కటే ఇచ్చాడు ఆయన, ఒక్కడే తేజ గారే నమ్మి ఇచ్చాడు అనుకున్నాను. బట్ ఇది తిరిగి చూస్తే ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఆయన ఒక 2 రోజులు నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా ఇంప్రవైజ్ చేశాడు క్యారెక్టర్ని. ఇంకా లెంతీ డైలాగ్స్ ఆయన ఇష్టమే. అలాగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. అండ్ ఎప్పుడు నేను ఈ ఫిలిం వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోద్ది అని ఏ ఫిలిం మీద ఇంక్లూడింగ్ జయం అనుకోవాలా, ఎందుకంటే అదంతా నార్మల్ క్యారెక్టర్స్. ఒక మదర్గా మనం చేస్తామా, చేపిస్తారా ఎవరైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లామర్ నేమ్ ఉండగా చేపిస్తారా అనుకున్నాను. బట్ చాలా థ్యాంక్స్ టు రాజేష్ గారు, ఆయన నన్ను చేయించాడు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇది వస్తే మాత్రం ఇన్షాల్లా నా లైఫ్ మారిపోద్ది. ఓకే ఓకే. నేను సినిమా చూశాను, ఆయన చూపించారు. దాంట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే మీ వాయిస్ మీద ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. డబ్బింగ్ మీదైతేనే అది పేలుద్ది అని నాకు అనిపించింది. మరి అది ఎంతవరకు నేను ఫీల్ అయ్యాను. అది మాట్లాడాము మేము, అదే మండే అలాగా ఇంకొకసారి ట్రై చేస్తామని చెప్పినారు. వెరీ గుడ్. మీ ఫస్ట్ టైమా ఇది తెలుగులో డబ్బింగ్ చెప్పడం? తెలుగు డబ్బింగ్ ఫస్ట్ టైం. ఓకే ఓకే. దాని మీదే ఉండాలి ఖచ్చితంగా. షూర్. మీరు ఐడియా చెప్పారు కదా రాజేష్ గారు, డెఫినెట్గా బాగుంటుంది, ఇంకా పేలుద్ది అన్న ఉద్దేశం అంతే. అండ్ ఓకే అండి, ఓకే. మన సినిమా గురించి ఇంకా చివరిలో ఇంకా మాట్లాడుకుందాం. ఓకే, మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తే ఈ ఇండస్ట్రీలో మీరు అన్నీ ఆల్మోస్ట్ మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు అన్నీ చేశారు కదా. ఏది అక్కడ పరిస్థితులు ఏవి బాగున్నాయి జెన్యున్గా? దేంట్లో అక్కడ ఎక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు, రిసీవింగ్ కావచ్చు, ఏ ఇండస్ట్రీ బాగుంది? ఫస్ట్ తెలుగు, సెకండ్ తమిళ్, థర్డ్ కన్నడ, ఫోర్త్ మలయాళం. ఎందుకు మీకు అసలు బ్రేక్ ఇచ్చిందే మలయాళం కదా? అందుకు ఓకే, నిజం చెప్పాలి కదా. ఓకే, ఏంటి తేడా? నో రెస్పెక్ట్ వైజ్, రెమ్యునరేషన్ వైజ్. ఓకే, హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా అక్కడేగా కదా? ఎక్కడ? మలయాళంలో. అది ఒక రెమ్యునరేషన్ లెక్కే కాదు కదండి. అది 10 రోజులు మొత్తం ఫిలిం, దాంట్లో నాకు ఒక్కరోజే ఉంటుంది. ఆ ఒక్కరోజుకి ఆ 3-4 lakhs పే చేయకపోతే రాను. ఆ ఒక్కరోజు చేస్తే నా ఫోటో పోస్టర్ మీద పడుతుంది, వాళ్ళకి ఫిలిం అమ్మకపోద్ది. అందువల్లే కదా పెడుతున్నారు. సో నాకు అది పెద్ద ఇంపార్టెన్స్గా తెలియలా. ఓకే, సో ఇక్కడ తెలుగు రెమ్యునరేషన్ ఇస్ గుడ్ అండ్ రెస్పెక్టెడ్ అండ్ కరెక్ట్గా ఉంటారు, బాధ్యత తీసుకుంటారు. ఒక ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళు పంపించేదాకా. మలయాళంలో కేర్ ఫ్రీ అండి. మలయాళం ఇప్పుడు కూడా నమ్మి వెళ్ళలేవు. బాగా రిసీవ్ చేసుకుంటారు, హోటల్లో పెడతారు. షూటింగ్ అవ్వగానే ఏ బండి ఉండదు, ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు కనిపించరు, మనమే ఎలాగైనా ఎత్తుకొని వెళ్ళాల్సిందే చెన్నైకి. అలాగా వాళ్ళు. కన్నడ ఇస్ ఓకే, చిన్న బడ్జెట్, బట్ చెప్పిన మాట చెప్పినలాగా చేసేస్తారు. తమిళ్ ఓకే, అక్కడే ఉంటున్నాను కదా, అందువల్ల ఇంకా తమిళ్ని వదులుకోలేనని తమిళ్ సెకండ్ అన్నాను. ఓకే ఓకే. అండ్ మీకు తెలుగు ఇప్పుడు ఇండస్ట్రీలో బెస్ట్ మీ ఫ్రెండ్ ఎవరు? ఇక్కడ తెలుగు అయినా కావచ్చు, ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్? నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే తెలుగులో వేణుమాధవ, ఆలీ గారు. బట్ ఆలీ గారు ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ బ్రదర్. వేణు ఇస్ మై బడీ, బెస్టీ. వేణు పొద్దున ఫోన్ చేశాను యాక్చువల్గా, చేసి నాకు తెలిసే అవును వాళ్ళ బ్రదర్ చనిపోయాడని చెప్పారు, లేకపోతే మన షోకి వచ్చేవాడు తను తప్పకుండా. మామూలుగా ఈ మూవీస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మామూలు రెగ్యులర్గా మన ఈ సినిమాలు చేయడం వేరు, మీరు గతంలో చేసిన వాటిని ఏ సినిమా, ఎలాంటి సినిమాలని పేరు పెట్టవచ్చు వాటిని? మీరు చేసిన సినిమాలు లేదు, వాళ్ళే పెట్టుంటారు కదా పేరు, ఆ పేరుతోనే పిల్లలు. మళ్ళీ మనం మారిస్తే మాత్రం మారుకుంటారా? ఏంటది నాకు తెలియదు. సాఫ్ట్ పోర్న్ మూవీస్ అంటున్నారు. పోర్న్ మూవీస్, ఓకే, అలా అంటున్నారు. బట్ నా దృష్టిలో అది సెక్స్ ఎడ్యుకేషనల్ మూవీస్గా ఉండింది అప్పట్లో. ఓకే ఓకే. అవి చేస్తున్నప్పుడు అంటే అది ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దీనికి మీరు గమనించిన తేడా ఏంటి? ఆ సీన్స్ చేస్తున్నప్పుడు, ఇక్కడ మన రెగ్యులర్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటి మీ మెంటల్ స్టేటస్ ఏంటి? స్టేటస్ అంతా ఏమీ లేదండి. ఒకే ఒకటి ఏమంటే, మిగతా సీన్స్ ఉంటాయి అవన్నీ కూడా తీస్తారు, తీస్తారు. అప్పుడు మామూలు షూటింగే. లాస్ట్కి నేను వెళ్ళిపోతున్నానంటే ఇంకా 2 hours టైం ఉంటే ఒక ఫ్యాంటసీ సీన్ మేడం అంటారు, లేకపోతే ఒక కూలీ సీన్ అంటారు, స్నానం చేసే సీను. ఇప్పుడు నాకు ఏం లేదు, ఇంక బాడీ ఫుల్గా మ్యాచ్ చేయాలి కదా, అది ఒక 1/2 an hour పడుతుంది. అది మ్యాచ్ చేసుకొని ఆ స్నానం చేసుకొని డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోవటమే.
పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. ఇట్స్ ఆల్ షూటింగ్. అక్కడ కెమెరాలే, కెమెరామ్యాన్, అసిస్టెంట్స్లు అందరూ ఉంటారు కదా. సో ఇట్స్ అగైన్ వర్క్ షూటింగ్ ఫర్ మీ. నేను ఆ బుక్లోనే నేను చదివింది ఏంటంటే అలాంటి రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు టైర్డ్ అయిపోయి పడుకునే వాళ్ళంట. అవునా? అదే స్లీప్ రెస్ట్లెస్గా. అవునా? అదంతా లేదు. నేను విన్నాను, అది లైన్సే చదివాను నేను. లేదు లేదు. పడుకోవడం మీన్స్ అంటే మీరు రెస్ట్లెస్గా, అంటే మీరు చేస్తున్నది ఒకటి సీన్ అయితే మీరు అలా అంత రెస్ట్లెస్గా పనిచేసే వాళ్ళు షూటింగ్స్లో బిజీ. అవును, అది అదంతా లేదు. రెస్ట్లెస్ అయిపోయారంటే ఇంకా వాళ్ళ ఇష్టానికి డ్రెస్సులు ఎత్తేస్తారు. అంత కాన్షియస్గానే ఉంటాను. ఓకే, ఆ లైన్స్ చదివాను, మీకు పంపిస్తాను. ఓకే ఓకే. మీరు నాకు ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టు గుర్తు నాకు ఏంటంటే, నాకు అలాంటి సినిమాలు ఇష్టం లేదు, బట్ తప్పనిసరి బస్సులో చేశాను నా పొజిషన్ ప్రకారం అని అన్నారు. అవును కదా? నిజమే కదా? ఇష్టం లేదు అని లేదు, అలాంటి ఫిల్మ్సే వచ్చాయి. ఓకే ఓకే. వచ్చిన ఫిల్మ్స్ చేశాను తప్ప అది ఈ ఫిల్మ్సే కావాలని వెళ్ళి చేయలేదు. అని అనేది అది మనస్ఫూర్తిగా చేయలేదు కదా మీరు, మీకు తెలిసి. అది నేను అనేది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను. అది మనస్ఫూర్తి అంటే అది వేరే అర్థం అయిపోతుంది. నేను చెప్పేది వచ్చింది మనస్ఫూర్తిగానే చేసాను, వేరే దారి లేదు కదా. అదే అంటాను, అదే వేరే దారి లేదన్నప్పుడు అది చేసామని అంటున్నాను. అది అదే అంటాను. ఓకే, అంటే నేను ఏదంటే మీరు డైరెక్ట్ చేశారు మొన్న సినిమా, దాని పేరేంటి? మీరు డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటంటే దాని పేరు రియల్ టార్గెట్ సంథింగ్, రొమాంటిక్ టార్గెట్. ఓకే. దాంట్లో కూడా మీరు డైరెక్టర్గా, ఒక లేడీ డైరెక్టర్గా చేసింది కూడా మీరు మళ్ళీ అదే కదా, ఎందుకు అట్లా మళ్ళీ వాళ్ళకి కూడా అదే అలాంటి చేశారు కదా అన్నది నా పాయింట్. అది ఏమంటే ఇంకేం పాయింట్ తీసుకొని చేయను. ఆడోళ్ళకి అన్యాయం జరిగితే ఇలా చేస్తాం అనేది ఇంకెలా చెప్పను? అది చూపించాల్సిందే. నాకు వచ్చింది నేను చేశాను, దాని తర్వాత నేను ఆ రిస్క్ తీలా. ఓకే. ఓ అమ్మో నాకు వద్దన్నాను. ఓకే. అండ్ శీలవతి అని ఒక సినిమా, అది ఆగిపోయిందా ఏంటి? అది వస్తుందా? అది మొత్తం అయిపోయింది, దాని ఎందుకు ఆగిపోయింది అనేది నాకు మ్యాటర్ తెలియలేదు ఇంకా. ఓకే. అండ్ షకీలాకి ఏంటి ప్లేన్ అంటే భయం అంట, చాలా ఫ్లైట్ అంటే చాలా ఫ్లైట్ భయం అంటారు. ఓన్లీ ట్రైన్లోని. మరి ఈరోజు నేను ఫ్లైట్ బుక్ చేశారు, మరి టికెట్ చేశాను. ఇంకా నో అదర్ గో దుబాయ్కి వెళ్ళాను కదా. ఇప్పుడు పోయేది చెన్నై కదా? ఇప్పుడు చెన్నై వెళ్తున్నానండి, అక్కడ నుంచి కొలంబో వెళ్తున్నాను. ఓకే ఓకే. ఏంటి కొలంబో? దీన్ని తెలుసుకోవచ్చా? ఒక తమిళ్ సంఘం షో కోసం వెళ్తున్నాను. ఓకే ఓకే. సో మీరు రెగ్యులర్గా ఈ షోస్ కూడా చేస్తుంటారు సినిమాలు? అంటే వెళ్ళి షో అంటే ఎక్కువ మైక్ పట్టుకుంటే భయం వచ్చేస్తుంది. ఆ ఫ్లో అంతా మాట్లాడాను, అవర్గల్ ఇవర్గల్, ఈ రాజేష్ గారు అండి, హీరో అండి, అవన్నీ నాకు రాదు. సో హాయ్ 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 వెరీ నైస్ టాకింగ్ టు యూ అని వచ్చేస్తాను. సో ఒక 1 minute 2 minutes ఉంటాను అంతే. ఓకే ఓకే. అంటే అది కమర్షియల్ ప్రోగ్రామా లేకపోతే మీకు కమర్షియల్ ప్రోగ్రామేనా? ఆఫ్ కోర్స్. ఓకే ఓకే. అండ్ అంటే ఈ లైఫ్తో మీరు సాటిస్ఫై అయినా, మీరు ఏదైతే ఇప్పుడు లైఫ్ లీడ్ చేశారో ఆ లైఫ్తో సాటిస్ఫై అయినా, లేకపోతే దేవుడు ఏమైనా ప్రత్యక్షమై మళ్ళీ రీస్టార్ట్ చేయమంటే ఏం కోరుకుంటారు? మళ్ళీ మీరు షకీలాకి మళ్ళీ అవకాశం ఇస్తున్నాను నేను, రీస్టార్ట్ చేయమంటే ఏం చేయాలి? రీస్టార్ట్ అంటే మళ్ళీ ఐఎమ్ రెడీ, బట్ చేసిన తప్పులు ఏది చేయను. అక్కడ నమ్మను, అమ్మని నమ్మను, ఎవరు నమ్మకుండా ఏం చేయాలో కరెక్ట్గా ఉంటాను. అదొకటే. రీస్టార్ట్ అంటే ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ నాట్ దట్ నేను వచ్చి రీస్టార్టే వద్దు, ఈ షకీలానే వద్దు, నెక్స్ట్ జన్మను తీసుకొని మదర్ తెరేసా అయిపోవాలి, అదంతా లేదు. నాకు నెక్స్ట్ జన్మ కూడా షకీలాగానే కావాలా, బట్ కొంచెం ఆల్రెడీ అమ్మ మారాలి, అక్క మారాలి, వాళ్ళు ఉండాలి. అవును, వాళ్ళు ఉండాలి. ఓకే. అప్పుడే కదా వీళ్ళ రియాక్షన్ ఏమని నాకు తెలుస్తుంది. అరే రే దీనికి బుద్ధి వచ్చిందంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలి కదా. ఓకే ఓకే. అండ్ లైఫ్ ఫిలాసఫీ ఏంటి మీది? మీరు ఇప్పుడు ఫేస్ చేసిన తర్వాత, ఇంత ఫేస్ చేసిన తర్వాత మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ చెప్పే మాత్రం అంత పెద్ద మనిషిని కాదు. ఫిలాసఫీ అన్నది లేదు. అండ్ సి ఇట్స్ జస్ట్ లెర్నింగ్స్. నాకు తెలిసి దాని నుంచి వచ్చేదే ఫిలాసఫీ. అదే వీఆర్ స్టిల్ లెర్నింగ్. సో ఐఎమ్ నాట్ రెడీ టు ఒక కోట్ ఇప్పుడే చెప్పలేను. ఏం చెప్తాను? మరిపోబాకండి ఎవరితో. ఇప్పుడు నేను నక్షత్రం పిక్చర్ అని చెప్పాను కదా, ఆ పిక్చర్ చూసినప్పుడు మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఓకే. అప్పుడు టీవీలో వేశారనమాట. నేను
నేను ఒకసారి ఒక పక్కన నవ్వుకున్నాను, ఒక పక్కన తిట్టుకున్నాను. అప్పుడు కే బాలచంద్రన్ పెద్ద డైరెక్టర్ అని కూడా తెలియదు. ఎవరైనా అక్క ఏమరుస్తారా, ఎవరైనా అన్న తమ్ముళ్ళు ఏమరుస్తారా, ఇలాంటంతా పిక్చర్ తీస్తున్నారు అనుకున్నాను. ఓకే. ఇది లాస్ట్కి నాకే జరిగినప్పుడు ఇప్పుడు ఎవరికి ఏం అడ్వైస్ ఇవ్వను. ఇప్పుడు మనం చెప్తే అమ్మా కూడా ఉండేవాళ్ళు నమ్మబాకమ్మా అంటే నువ్వు మూసుకోమ్మా అంటారు, మాకు తెలుసమ్మా అంటారు. వాళ్ళే రెడీగా ఉండారు కరెక్ట్గా. కొంతమంది తెలియని వాళ్ళు అక్క నువ్వు చెప్పావు కదా అక్క అప్పుడు అంటే, ఇప్పుడు మనకు పెద్దోళ్ళు చెప్తారు కదా ఇది వద్దు ఇది చేయబాక అంటే అప్పుడు మనం వినం. అది పడిన తర్వాతే అర్థం అవుతుంది. ఎందుకంటే మనకన్నా ముందు వాళ్ళు పడుంటారు ఆ కష్టం. అవన్నీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా అడ్వైస్ చేయాలంటే కూడా భయంగానే ఉంది. తిడుతున్నారు. మనం తిట్టాం కదా, నేను చిన్నప్పుడు తిట్టేదాన్ని కదా, అలా నన్ను తిడుతున్నారు. ఓకే ఓకే. ఏంటి షకీలని ఒక వర్డ్లో ఒక సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తారు? మీరేం చెప్తారు? నేను చెప్పాను, నాకు తెలియదు. నేను లేదు, మీకు తెలుసు కదా, ఇంత దాకా తెలుసు కదా. వాట్ యు నో మీరు చెప్పండి. మీరు అంటే నాది నా తక్కువ స్పేస్ కదా. నేను చూసింది నిన్న కలిసింది ఈ రోజు వరకు. నేను నన్ను గురించి ఏమని సాయి రాజేష్ గారిని అడిగితే ఆయన ఇంటర్వ్యూలో ఆయన కరెక్ట్ చెప్తారేమో, ఆయన చెప్తారు కరెక్ట్, నేను చెప్పలేను అంత. షకీలా అంటే క్యాండిల్ అంటే ఒకరికి హెల్ప్ చేస్తూ తను కరిగిపోయే మనస్తత్వం. దట్స్ వాట్ హ్యాపెన్ టిల్ నౌ. ఇప్పుడు దాకా అదే జరిగింది. ఎవరైనా లైట్ చేసుకోవచ్చు నాకు, కరిగేది మాత్రం నేనే. ఎనీబడి కెన్ లైట్ మీ. ఓకే. ఇప్పటికీ అదే చేస్తున్నారు కదా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ రియలైజేషన్. బట్ ద ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాబ్లం అంటే నేను రియలైజ్ అవుతున్నాను. నాకు తెలుసు నేను ఒక తప్పు చేస్తున్నాను. ఏదన్నా కొనిచ్చి అక్కడి నుంచి లవ్ సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. అది తప్పు, అది నాకే తెలుసు. బట్ ఇంకేం చేయను, వేరే రూట్ తెలియలా. ఇప్పుడు రాజేష్ గారు కావాలంటే ఆయనకి ఏమి టిసాట్ వాచ్ ఇష్టం అంటే అది తీసేసి చేస్తాను. నేను అనుకుంటున్నాను దాని తర్వాత రాజేష్ గారు విల్ బీ ఇన్ టచ్ విత్ మీ అండ్ లైక్ మీ, లవ్ మీ ఆల్వేస్. బట్ అది అక్కడ ఉండదు. అప్పుడు నేను లవ్ కొనుక్కునేదానికి ట్రై చేస్తున్నాను, అది నా తప్పు. తెలిసి కూడా అదే చేస్తున్నాను బికాస్ నాకు వేరే మార్గం తెలియలా. లైక్ వైజ్ ఇప్పుడు చెప్పారు కదా, ఒక 6 మందిని కూర్చోబెడుతున్నారు, తాపిస్తున్నారు, తినిపిస్తున్నారు, దాంట్లో ఏం ఫైదా? ఒకవైపు నా స్వార్థం ఏమంటే నేను సింగిల్గా ఉన్నాను, నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉంది, టైంపాస్. బట్ వాళ్ళు ఊరికేనే రారు. వాళ్ళకి అక్కడ ఏముంది, మమ్మీ ఇంటికి వెళ్తే డ్రింక్స్ ఉంది, అన్నం ఉంది, ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేవచ్చు. వాళ్ళకి అదే కదా. సో ఐఎమ్ ట్రయింగ్ టు బై లవ్ విచ్ ఇస్ స్టిల్ టిల్ టుడే మై ఫాల్ట్. ఓకే. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు పిల్లల గురించి దత్తత అని మాట్లాడాను కదా, అలా కాకుండా ఎప్పుడు ఎవరైతే మీ లవ్ స్టోరీ నడిచిందో బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళతో కనీసం అట్లీస్ట్ ఓకే వాళ్ళ రిలేషన్ ఎట్లా ఉండేటట్టు లేదు, వాళ్ళతో చైల్డ్ని కనాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? వాళ్ళ రిలేషన్షిప్పే ఉండదు, వాళ్ళు చైల్డ్ తీసుకొని నేనేం చేసుకోను. అది చాలామంది ఆలోచన, చాలామంది అయితే ఎన్ని పిల్లలు ఉండాలా? అది కాదు చాలామంది ఆలోచనగా ఉంటుంది అంటున్నాను. చాలామంది అంటే వీళ్ళు కాదు, చాలామందికి అది ఒక ఆలోచన ఉంటుంది, నాకు భర్త లేకపోయినా పర్లేదు, లేదు నాకు అదంతా లేదు. నాకు పిల్లలు అంటే ఇష్టం. ఎక్కడంటే ఒక 2 years 3 years దాకా పాపలు అంటే ఇష్టం. వాళ్ళకి ఏదైనా మనం నేర్పించవచ్చు, వాళ్ళు తినిపించవచ్చు. అవన్నీ ఈ స్కూల్కి వెళ్ళటం, ఈ అమ్మలు రావటం, ఈ ఏబిసీలు రాయి పెట్టడం, ఇవంతా నాకు ఇష్టం ఉండదు. అండ్ అది ఒక బాధ్యత. అంత నేనే నా 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఇమేజ్ సినిమాకి వచ్చాను కాబట్టి నేనే ఆ స్టూడెంట్ మోడ్లోనే ఉన్నాను అప్పుడు దాకా. సో ఇప్పుడు దాకా నా మెచ్యూరిటీ నాకే రాలా. ఇప్పుడు నేను ఒక షూటింగ్ రెడీ అవుతున్నానంటే నా అసిస్టెంట్స్ మేకప్ పెట్టాలా, డ్రెస్ అక్కడ పెట్టాలా, ఇవన్నీ వాళ్ళే చేయాలా. ఎలాగో అలాగ ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ అండర్ షేడ్ ఆఫ్ సమ్ ట్రీ. సే ఇట్ అ బాయ్ ఫ్రెండ్, సే ఇట్ అ ఫ్రెండ్ ఆర్ మై చిల్డ్రన్. ఇది ఒక్కటే నా ప్రాబ్లం. సో నేనై నా థింగ్స్ నేనుగా స్వయంగా చేసుకోను. తెలీదు ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసేది బాగుందా అని 10 మందిని అడగాల. సో అంత పెద్ద బాధ్యత తీసుకునే అంత ఇది లేదు. నేను ఇంగ్లీష్ ఎలా బాగా మాట్లాడుతున్నారు మీరు? నేను చదివినంత కాన్వెంట్స్ ఫెయిల్ అయ్యి కాన్వెంట్స్లో చదివాను. అండ్ నాకు ఈ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలా అని. సో మలయాళం అలాగే నేర్చుకున్నాను, కన్నడ నేర్చుకున్నాను. మమ్మీ తెలుగు మాట్లాడతారు, కొంచెం తెలుగు నేర్చుకున్నాను. డాడీ ఉర్దూ మాట్లాడతారు.
సో ఉర్దూ అండ్ హిందీ మాట్లాడతాను, అలాగా నేర్చుకున్నాను. లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఫ్రాంక్లీ కామిక్స్ చాలా చదువుతాను. నేను చెప్తాను నా ఇంటర్వ్యూస్లో, పిల్లల్ని కామిక్స్ చదవకూడదు, నావెల్స్ చదువు అంటారు. లేదు, కామిక్స్లోనే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. స్టార్టెడ్ ఫ్రమ్ టింకిల్, దెన్ ఐ ఎండెడ్ అప్ ఇన్ ఆర్చీస్. అలాగా. సో మై అడ్వైస్ ఇస్, పిల్లలు కామిక్స్ చదివితే వదిలేయండి. ఓకే ఓకే. అండ్ మీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎవరిని క్యారెక్టర్ అడగరంట, అసలు ఎవరికి కాల్ చేసి నాకు ఫలానా దాంట్లో అవకాశం ఇవ్వండి అని ఎవరికి కనీసం టచ్లో కూడా ఉండరు అని. మరి అదొక అంటే ఓకే, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి అది ఇంపార్టెంట్ కదా. ఓకే, డౌన్ఫాల్ అయినప్పుడు అట్లీస్ట్ మనం కెరీర్లో రన్నింగ్లో ఉన్నప్పుడు అది నడుస్తుంది. అట్లీస్ట్ బిగినింగ్ స్టేజ్లో అండ్ కెరీర్ డౌన్ఫాల్ అయినప్పుడు అది ఖచ్చితంగా ఉండాలి కదా. అది ఎందుకు అలా చేయరు మీరు? నాకేం ఒక భయం అంటే, అడిగితే ఆబ్లిగేషన్ అడుగుతారు అని భయం. ఇప్పుడు దాకా ఒక మర్యాద, అల్హమ్దుల్లా, మనం షూటింగ్కి వెళ్తాం, మనకి నచ్చితే వాళ్ళతో తాగుతాం, లేకపోతే నో ఐమ్ సారీ ఐ డోంట్ డ్రింక్ అనేస్తాం, అయిపోయింది. మనం ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు నలుగురు కూర్చోపెట్టుకొని మాట్లాడితే, ఈ షకీలా ఫోన్ వస్తుందయ్యా, ఏదైనా క్యారెక్టర్ అడుగుతుంది అంటారు. ఇలా అదంతా బ్యాక్ టాక్స్ వచ్చేస్తుందేమో అని నాకు ఒక భయం. అండ్ దెన్ ఓకే మేడం, నాకు ఓకే, మీరు ప్రొడ్యూసర్ మీరు కొంచెం అడ్జస్ట్ చేయాలా అనేస్తాడు. అంటే ఇన్ని రోజులు నా రిలేషన్షిప్ వాళ్ళతో పోద్దు అని సేఫ్ గేమ్, ఎవరిని అడగను. నాకని క్యారెక్టర్ ఉంటే నాకే వస్తుంది, అది ఆయన ఉండడు, చూసుకుంటాడు. అట్లీస్ట్ పదే పదే అడగడం కాదు, అట్లీస్ట్ ఒకసారి కూడా అడగరు అసలు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీరే అన్నారు ప్రొడ్యూసర్ని అడ్జస్ట్ చేయాలని. అది అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఎప్పుడైనా? మీటు కాస్టింగ్ ఎప్పుడు? ఒక్క ఫిలింకి అలా వచ్చింది. అది ఫిలిం అంతా అయిపోయినాక ఒక రేపు వెళ్తున్నానంటే ఈరోజు ఆ డైరెక్టర్ ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన అడిగాడు నన్ను, మా ఫ్రెండ్ వస్తున్నారు, యూ హ్యావ్ టు గెట్ అడ్జస్ట్. ఫర్ వాట్? లేదు, నెక్స్ట్ ఫిలిం ఇస్తాను, ఐ డోంట్ వాంట్ టు డూ యర్ నెక్స్ట్ ఫిలిం అని వచ్చేసాను. అదొక్కటే నాకు వచ్చింది కూడా ఆఫర్. అలాగ ఆఫరే నాకు రాదు. ఎప్పుడు చూసినా బాయ్ ఫ్రెండ్స్తో కూడా తిరుగుతాను. ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా బాయ్ ఫ్రెండ్లు వస్తారు. అంటే ఎప్పుడు కరెంట్ బాయ్ ఫ్రెండ్ వాడు వస్తాడు. అప్పుడు ఎక్కడి నుంచి అడ్జస్ట్మెంట్కి ఇది ఐడియానే రాదు మనకి. ఫస్ట్ టైం ఆయన అడిగాడు, సార్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా రావాలి, కొంచెమైనా మన టాలెంట్ మీద నమ్మకం ఉండాలి కదా. అది అంటే నాకు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, అంతకుముందు గతంలో మీరు డబ్బుల కోసమే చేశారు. అవును, అమ్మ చేయించడం. అవును. ఇది మీ ప్యాషన్, మీ ప్రొఫెషన్, దీనికోసం ఎందుకు చేయకూడదు? డబ్బుల కోసం చేసినప్పుడు నేను ముస్లిం అయి ఉండి యేసు ప్రభుని ప్రే చేస్తాను. ఓకే. దట్ నాకు ఒక రోజుకి 10,000 రూపీస్ దొరికితే షూటింగ్లో ఇలాంటి పని ఎప్పుడు చేయనని ప్రామిస్ చేశాను. ఓకే. దాని తర్వాత 1 lakh, 2 lakh, 3 lakh వచ్చింది. బట్ 3 lakhs పర్ డే వచ్చినప్పుడు 15 lakhs వన్ నైట్కి అడిగారు. ఓకే. ఇప్పుడు ఈ 3 lakhs 15 lakhs 15 lakhs ఈజీ, బట్ దేవుడిని ఏమార్చగలదువా? ఎస్ ఎస్. ఆ భయంతో వద్దు, అదంతా వద్దు అని ఇలా చేశాను. ఓకే, గ్రేట్. ఓకే, ఇంత మళ్ళీ అవకాశాల గురించి మాట్లాడితే, తేజ గారు ఎందుకు, మరి తేజ గారు మళ్ళీ తన సినిమాలలో ఇప్పుడు మళ్ళీ కాల్ చేశారా, చేయలేదా? చేయలే. ఆయన కాల్ చేస్తేనే మనం, అదే చెప్పాను కదా, ఎప్పుడు నాకు వర్క్ ఇవ్వండి నేను అడగల, ఆయనే చేస్తే వెళ్తా. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకోటి, నాకు సిల్క్ స్మిత, పాత ఆర్టిస్ట్ సిల్క్ స్మిత విషయంలో ఒక చిన్న, అంటే తను చెంపదెబ్బ కొట్టింది, ఓకే అది తెలుసు, అది చాలా ఇంట్రెస్ట్లో చెప్పినట్టున్నారు. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసింది ఏంటంటే, అది తన ఏదో బ్రాస్లెట్ సంథింగ్ ఏదో కనబడుతుందని షార్ట్లో చెప్పినందుకు కానీ ఏదో ఇష్యూ అయిందని. ఆ ఇష్యూ అవలా, అది నా ఫస్ట్ షాట్, నా వెరీ ఫస్ట్ షాట్. నేను కింద నిలబడి ఒక కాఫీ కప్ పెట్టుకొని ఉండాలా, ఆమె పైన నుంచి వచ్చి నా కాడ కాఫీ తీసుకోవాలా. అప్పుడు నేను అలా పైన చూశాను కదా, చూడకూడదని కూడా నాకు తెలియదు. పైన నుంచి వస్తున్నా అంటే పైన చూస్తాం, చూస్తే నాకు ఆవిడ ప్యాంటీస్ అవన్నీ కనిపించింది. ఓకే. అప్పుడు నాకు చాలా సిగ్గేసింది. నెక్స్ట్ మనకు చెప్పేయాలా, ఎందుకంటే మా స్కూల్స్లో ఎలా చెప్తాం, సి యువర్ స్ట్రాప్ ఇస్ షోన్, కవర్ ఇట్ అని మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం కదా.
సో అది అలాగా నేను చెప్పాలని నేను డాన్స్ ఆడుతున్నాను, అయ్యో ఆమె కనిపిస్తుంది, మిగతా వాళ్ళు చూసేస్తున్నారని. అప్పుడు పక్కన వచ్చి కట్, నెక్స్ట్ షాట్ కొంచెం క్లోజ్లో పెట్టి అది తీసుకోవాలా. ఇప్పుడు చెప్పేదానికి వస్తే నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని అలా పట్టాడు, ఏం చెప్పాక అని. వై ఏంటి ఇలా కనిపిస్తుంది, అదంతా ఏం మాట్లాడకూడదు అని. అది ఓకే ఫైన్ అంటే అది చెప్పడం కూడా తప్పు అదేమో నాకు తెలియదు సీనియర్ ఆర్టిస్ట్కి. ఇప్పుడు నాకు చెప్తే నేను వింటాను, ఓకే మా అని కరెక్ట్ చేసుకుంటాను. ఆమెకు అది కూడా చెప్పకూడదంట, లేకపోతే ప్రాబబ్లీ ఆమెకు తెలిసేవు. ఓకే, ఎందుకంటే ఆమె తెలిసి చేశారనా సూపర్ డూపర్ గ్లామర్ ఆర్టిస్ట్. సో ఆమె వచ్చి బికినీలో వచ్చే ఆర్టిస్ట్. సో ఆమెకి ఇది పెద్ద విషయంగా లేకుండా పోవచ్చేమో. సో నాకు తెలీదు ఆ విషయం. ఓకే 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 తను చనిపోయినప్పుడు అప్పుడు మీకు కంప్లీట్ అంత రిలేషన్ లేదా తనతో మీకు అసలు? నాకు ముందు నుంచి కూడా రిలేషన్షిప్ అనేది ఏమీ లేదు ఆమెతో. ఓకే, చనిపోయినప్పుడు కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేం. ఓకే, నన్ను కొట్టింది కదా ఆ కోపం ఉండేది నాకు. ఏది అప్పటి నుంచి వెరీ ఫస్ట్ సీన్ కదా అది, ఫస్ట్ సినిమా కదా అది కొట్టింది. ఓకే ఓకే అండి. అండ్ ఈ విషయం కూడా చాలాసార్లు అన్నారు అనుకోండి, మోహన్ లాల్ అండ్ మమ్మూట్టి గారి సినిమాలు కూడా మీ సినిమాలను చూసుకొని బెదిరింపులు వచ్చేవి, అవి రకరకాల ఇంటర్వ్యూలలో మీరు ఎలా చెప్పారంటే అసలు అలాంటిది ఏం లేదు, బయట అనుకుంటే విన్నాను తప్పించి అని ఒక దాంట్లో చెప్పారు. అవును, నాకు నిజంగా తెలియదు, ఇప్పుడు దాకా తెలియదు. ఇంకో దాంట్లో మాత్రం క్లియర్ చేసేసారు, ఏంటి లేదు నాకు వార్నింగ్లు వచ్చాయంటే వచ్చాయి అని. వచ్చింది, ఒకే ఒక వార్నింగ్ వచ్చింది. అది కూడా ఆయన పేరు నేను చెప్పను, ఆయనకి అర్థమయ్యి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఆయనకి అర్థమైపోద్ది. ఆయనతో ముందు రోజు తాజ్లో వీఆర్ హ్యావింగ్ ఎ డ్రింక్, అప్పుడు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రోజు నాకు ఒక ఆఫర్ వచ్చింది కొచ్చిన్లో ఒక షో చేయాలని, ఓపెన్ స్టేజ్. సరే అని ఒప్పుకున్నాను. అది ఒప్పుకొని ఈవినింగ్ నాకు మళ్ళీ నా ల్యాండ్లైన్ ఫోన్ వస్తుంది, యు ఆర్ నాట్ కమింగ్, ఇఫ్ యూ కమ్ ఐ విల్ షూట్ యూ అని. బాల్స్ ట్రై ఇట్ అన్నాను. అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 23-24, ఒక ధైర్యం ఉండేది కదా. అండ్ అయితే ఓకే డూ ఇట్. ఏమో నా కాడ ఉండే 7 మంది నా స్టాఫ్ వచ్చి పెద్ద బాడీ గార్డ్స్ నాకే, నేనే అనుకొని ఓకే ట్రై ఇట్ అన్నాను. మమ్మీ బతిలాడారు, వద్దమ్మా ఇవన్నీ వద్దు, మనకెందుకు అక్కడంతా వెళ్ళబాక అని. అందుకు వెళ్ళాల. సో అదొక్కటే వచ్చింది తప్ప ఈ మోహన్ లాల్ మమ్ముట్టి వాళ్ళు పిక్చర్ తర్వాత పెట్టుకుంటారు. అది ఎందువల్లంటే వీళ్ళు కూడా గమ్ముకుండ్రు. రాక్షస రాజన్ అని ఆయన పిక్చరు, మమ్ముట్టి గారి పిక్చరు, రాక్షస రాగిని అని నా పిక్చరు. ఓకే ఓకే, వాళ్ళ కోపం అసలే అక్కడ మేల్ డామినెన్స్ ఎక్కువ, వాళ్ళకి ఇలా వస్తుందా, సరే ఇప్పుడు ఈక్వల్గా రిలీజ్ చేసి వాళ్ళ పిక్చర్ పోకపోతే వాళ్ళకి అది ఇంకా అసహ్యం అని వాళ్ళు రిలీజ్ చేసుకోరు. ఓకే, అలా టైటిల్ పెట్టడం అది నాది కాదండి. నాకు సబ్జెక్ట్ చెప్తాను, యాక్ట్ చేస్తాను అంతే. నెక్స్ట్ రోజు చూస్తే ఇదన్నీ బుక్లో చదివేదే, ఇందువల్ల పిక్చర్ అవలా అది ఇది. మీరు మామూలుగా మీరు ఈ సినిమాలు పవన్ సినిమాలు చేస్తున్నప్పుడు మీ పీరియడ్ అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, లైక్ రేష్మా ఇలాంటి వాళ్ళు ఎవరైనా, నాకు పేర్లు సరిగా తెలియదు కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళకి మీ సైడ్ నుంచి కొంచెం వార్నింగ్ లాంటివి వెళ్ళేవంటే, వార్నింగ్లు కాకపోయినా అట్లీస్ట్ ప్రొడ్యూసర్లకి వాళ్ళని పెట్టుకోవద్దు అని. అవునవును, అది నా ఫూలిష్నెస్. అది చేశాను, నేను చేయలేదు, అయ్యో నేను క్లీన్ అదంతా చెప్పను. ఈ రేష్మా అన్న క్యారెక్టరు నేను కొచ్చిన్లో ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాకు చిన్న ఒక 1 సీన్కి వచ్చింది, ఉర్దూ మాట్లాడింది. నేను ఎవరమ్మా ఎక్కడి నుంచి అంటే ఉర్దూ, నాకు మలయాళం రాదు అనింది. నేను ఇంత అందంగా ఉంది ఇదేంటి 1 సీన్కి పెడుతున్నారు అని డైరెక్టర్ని పిలిచి దీనికి హీరోయిన్ ఎవరు అన్నాను. ఎందుకంటే దేంట్లో నేను హీరోయినే ఉండను, నేను ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. ఇంకొక అమ్మాయిని చూపించారు, నేను చెప్పాను ఈ అమ్మాయిని పెట్టండి హీరోయిన్గా, బాగుంది అని. ఇమీడియట్గా ఓకే అంటాడు, లేకపోతే డేట్ ఇవ్వను కదా, కొంచెం ఇది వేరే ఉంది కదా, తిమ్మురు వేరే, మందే కదా మొత్తం ఇండస్ట్రీ అని. సరే అని ఇమీడియట్గా పెట్టుకొని ఒక 4-5 ఫిలిం, ఇంకా ఎక్కడ చూసినా రేష్మా 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 రేష్మా. నేను కావాలా పిక్చర్ అమ్మేదానికి నేను కావాలా, నాది ఒక్క రోజు సీన్ అయినా ఉండాలా, మిగతాట్లో రేష్మా మరియా అని చాలా వినిపించింది. అప్పుడు నా మేకప్ మ్యాన్ ఒక మెంటలోడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడులే, అతను ఏం చెప్పేశాడంటే, అమ్మ చూడమ్మా వాళ్ళే హీరోయిన్, నువ్వు వచ్చి ఏదో చిన్న క్యారెక్టర్ చేస్తున్నావు, ఇంకా వీళ్ళని పెట్టుకోవద్దు అని చెప్పమ్మా అని. 2 పిక్చర్లు నేను అలా చేసేసాను.
నీకు అది కావాలా నేను కావాలా అని, మీరే మేడం దాన్ని తీసేయాలి. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి లొకేషన్కి వచ్చి ఏంటక్క ఇలా చేస్తున్నామంటే నాకు అర్థమయ్యేది కాదు. 3వ రోజు ఒక అమ్మాయి చెప్పింది, అక్క ఏంటక్క మేము 10 రోజులు తీసుకునే డబ్బులు నువ్వు ఒక 1 అవర్కి తీసుకుంటున్నావు, నువ్వు ఎక్కడ మేము ఎక్కడక్క, ఏంటక్క ఇలా చేస్తున్నావు. అప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యో సారీ ఇంకా మీ ఇష్టం, మీరు ఎవరైనా పెట్టుకోండి అని. నా ఫూలిష్నెస్, నేను చేశాను ఆ పని, తప్పే. ఓకే ఓకే. మీకు అట్లా ఎప్పుడైనా మీకు మీ అంటే ఓకే మోహన్ లాల్ మూమెంట్ కాకుండా మీకు అలాంటి అయినాయా? నాకు లేదు. ఓకే. అండ్ మీరు ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఇదేంటంటే ఇది కంటిన్యూటీ, ఈ సీన్లకి కంటిన్యూటీలు ఉండవు, మధ్యలో ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, సడన్గా సీన్లు నడుస్తుంటే మధ్యలో ఈ సీన్స్ వస్తాయి. అలా ఒక బంచ్గా ఆ సినిమాకి సంబంధించిన దాకా ఒక బంచ్గా ఒక 10-15 సీన్లు తీసేసి అవి 2-3 సినిమాలకు వాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి కదా? అయ్యో, ఎందుకంటే అప్పుడు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. ముందు ఒక ఇంట్లో ఒక 4 సీన్లు తీస్తారు, అదే హస్బెండ్తో పక్కన ఒక ఇల్లు తీస్తారు. ఏమంటే ఆ ఇల్లు దొరకలేదు మేడం అంటారు, ఓకే అంటాను నేను. ఇలా ఆఖరికి చూస్తే ఆ డ్రెస్సు టోటల్గా అది వేరే పేరు మీద రిలీజ్ అవుతుంది, పోస్టర్ ఉంటుంది. ఈ డ్రెస్సు ఇది వేరే పోస్టర్ ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకున్నాను వీళ్ళు ఎంత బ్రెయినీ పీపుల్ అని. సో మీరు అంటే సినిమాకి తీసుకునే వాళ్ళ పర్ డే తీసుకునే వాళ్ళ రెమ్యునరేషన్ సినిమాకి ఇంత అని తీసుకునే వాళ్ళ ఒక డే పర్ డే? సో అలా తెలిసినప్పుడు మీరు సీన్కి ఛార్జ్ చేయాలి, ప్రతి సీన్కి ఛార్జ్ చేయాలి. సీన్స్కి చేయాలి, అది అంత ఇప్పుడే కదా మిమ్మల్ని కలిసాను, అప్పుడే కలిసి ఉంటే ఆ పని చేసేదాన్ని. ఈ ఐడియా నాకు ఎవరి నా మీద పంచ. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ మనం కొబ్బరి మట్ట గురించి మాట్లాడదాం. కొబ్బరి మట్ట ఏంటి అసలు? అంటే ఓకే ఇంతమంది మాట్లాడుకున్నా కూడా ఏంటి ఆ సినిమాలో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్? కత్తి సినిమా నాకు మీ ఇద్దరు పేరు బాగా నచ్చింది, కత్తి మహేష్. కత్తి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. అవునవును, బాగా. యాక్చువల్లీ నాకు ఆయన ఎవరనే తెలీదు. ఇప్పుడు మన ఫిలింలోనే ఒక సీన్లో ఆయన లేడు, దానికి ఒక డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఆయన ఏదో దూరం చేశారు, 6 months తర్వాత వస్తాడని. అప్పుడే ఆయన ఎంత కాంట్రవర్సీ కింగ్ అదంతా విన్నాను. దాని ముందు ఆయనేమో మాట్లాడు, నేను మాట్లాడను అంతే. ఆయన గురించి నాకు అంత తెలీదు. బట్ సీన్స్ వైజ్ మాకు వీ హ్యాడ్ గుడ్ కెమిస్ట్రీ. ఓకే. అంటే మా డైరెక్టర్ చెప్పేదే కదా మేము వినాలా. అండ్ వీ వాజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఆల్ దాట్. ఒకటి ఇంకా ఫిల్మ్ గురించి అది చూడాలి తప్ప చెప్పి అర్థం చేసుకునే అంత విషయం కాదు. నేను వరకు చాలా సీరియస్గా ఫిల్మ్ చేశాను నా లైఫ్లో. నేను గ్లిసరిన్ వేసిందే లేదు అసలు. ఎక్కడైనా బిడ్డ కంటున్నారంటేనే నేను దూరం వచ్చేసేదాన్ని. నాకు తెలియని కూడా తెలియదు ఎలాగని, ఎలాగో ట్రై చేసి చాలా కష్టమైన సీన్స్ అంతా ఈ ఫిల్మ్లో చేశాను. అండ్ సంపు ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సంపూర్ణేష్ బాబు హీరో. వాట్ హీరో? ఓకే ఫైన్. నిజంగా నాకు తెలీదు. దాని తర్వాత నేను బ్రౌజ్ చేశాను, తర్వాత చూశాను ఈ అరటిపండు వేసేది, ఆ కోడి వేసేదంతా. ఆహా, ఈయన ఈ హీరోనా? బట్ వెరీ స్వీట్ ఫెలో. అమ్మ అన్న వార్త తప్ప ఇంకొక మాట లేదు. అతన్ని నేను చూస్తేనే అతను అమ్మ నువ్వు చూడవాకమ్మా నాకు నవ్వు వచ్చేస్తుందని, అతన్ని చూస్తే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఐ మీన్ ఇట్స్ ఎ లవ్లీ టీమ్. చాలా నేను ఎన్నో ఫిల్మ్లు చేశాను, ఇంత టీంలో ఒక గొడవలు లేవు. ఉంటాయేమో నాకు తెలియదు, నాకాడ లేదు. బట్ జాలీగా ఉంటుంది, షూటింగ్ చేసేలాగే ఉండదు. రాత్రి అయితే పార్టీలు, పొద్దునైతే హ్యాంగ్ ఓవర్లు, దాంతోనే వర్క్ చేస్తాం. ఎన్ని రోజులు చేశారు ఈ సినిమాకి? అయ్యో మోర్ దెన్ 20 days పైనే. ఎక్కడ ఉండేవారు? ఇక్కడ స్టే హైదరాబాద్లో హోటల్లో ఉండేవాళ్ళ? ఇక్కడ హైదరాబాద్లో మీరు? హైదరాబాదా? హోటల్లో ఉంటానా? మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఆ షూటింగ్ టైంలో? ఏదైనా హోటల్లో ఉంటాను. ఓకే ఓకే. ఈ నాకు తెలిసిందంటే ఈ సినిమాకి పాపం రాజేష్ గారు చాలా కష్టపడ్డారు. అంటే ఏంటి, ఫిజికల్గా కాకుండా ఫినాన్షియల్గా కూడా చాలా కష్టపడ్డారు. ఆ టైంలో ఒక టైంలో మీరు రెమ్యునరేషన్ కూడా ఇబ్బంది పడుతుంటే మీరు కొంచెం సర్దుకుపోయి కూడా చేశారని విన్నాను. అంటే సర్దుకుపోయి అంటే డబ్బులు తీసుకోకుండా కాదు, అడ్జస్ట్ చేసుకో. లేదు అదంతా
ఈ రోజు లేకపోయినా ఇంకొక రోజు ఇచ్చేస్తాడు పిలిచి, ఆ నమ్మకం అంత ఉంది మాకు. అంటే అదే టీం వర్క్ అనేది, అందరిని అలా నమ్మలేము. ఆయన మీద మాకు అంత నమ్మకం. బికాస్ షూటింగే లేదు ఇప్పుడు. మాకు ఒక ప్రాబ్లం అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది రాజేష్ గారు. ఓకే, మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ చేసి ఒక 4 years అయింది. 4 years 3 years అయింది. ఇంకా దాన్ని గుర్తుపెట్టుకొని మీరు వచ్చారంటేనే గొప్ప విషయం యాక్చువల్గా. అంటే 4 years అంటే నాకు తెలిసి 6 నెలలకే సినిమాని మర్చిపోతారు ఆర్టిస్టులు, మర్చిపోతారు. అలాంటి 4 yearsకి కూడా మీరు గుర్తుపెట్టుకొని వచ్చారంటే అంటే ఇక అంటే ఏమనుకోవాలి దాన్ని? మీకు ప్రజెంట్ ఏం వర్క్ లేక వచ్చారా, లేకపోతే ఆ సినిమా మీద నమ్మకమా? ఆ సినిమా మీద నమ్మకం పైన వచ్చాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్కెడ్యూల్ మాకు చెప్పినప్పుడు రాజేష్ గారు దాంట్లో టోటల్గా వేరే సీన్స్ నాది యాడ్ అయి ఉంటాయి. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, చాలా సీన్స్ ఇన్సర్ట్ చేసి పెట్టుంటాడు. సో నేను వచ్చినాక ఖాళీగా కూర్చోదంతా లేదు. నెక్స్ట్ ఏంటి బిజీగానే ఉంటాం. సో నేను 4 రోజులు ఒక మ్యాక్సిమం 8 సీన్లు వచ్చే నేను ఆల్మోస్ట్ ఒక 70% సినిమాలో ఉన్నాను. సో అది నాకు ఎప్పుడు జరగలేదు కదా. నన్ను ఎక్కడ పెడతారో, ఏదో ఒక ట్రాక్, ఏదో ఒక గ్లామర్ సీన్లో పెడతారు. సో నాకు ఇది నా లైఫ్ కదా, నాకు ఇది మంచి ఫిలిం అని నమ్మకం మీద వచ్చాడు. నెక్స్ట్ ఇంప్రవైజ్ చేస్తూనే ఉంటాడు. ఇది ఓకే, ఇది సీన్ ఇక్కడ కంప్లీట్ చేయాలా, నెక్స్ట్ షెడ్యూల్లో ఇది చేస్తామంటే ఇది ఉండదు, దీని తర్వాత ఇంకొక సీన్ కూడా పెట్టి ఇంప్రవైజ్ చేస్తాడు. సో అలాగా, అండ్ వీఆర్ ఆల్ అన్ అ టీమ్. మీ సినిమాలో కొన్ని మీకు డబుల్ మీనింగ్లు కూడా ఉన్నాయి, మీ నోట్ నుంచి వచ్చేటి. మరి ఎట్లా మీరు అంటే సెంటిమెంటల్ క్యారెక్టర్ అంటున్నారు కదా, అది ఇబ్బంది ఫీల్ అయ్యారు ఏమన్నా? సెంటిమెంటల్ క్యారెక్టర్ నాది, చెప్పటం నేను, చూసే వాళ్ళే నవ్వుతున్నారు, నాకు నవ్వు రావట్లేదు. నేను సీరియస్గా అంటే షూటింగ్ స్పాట్లోనే నాకు తర్వాత ఎందుకు వీళ్ళందరూ నవ్వుతున్నారంటే తర్వాత మన గీతానో ఎవరో ఒకరు నాకు చెప్పేవాళ్ళు, అక్క ఇది ఇలాగా అని. అవునా, అసలు చెప్పేసాను, ఇంకేం చేయాలని. అండ్ తప్పేమి లేదు, ద ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ ఫన్. మనం చేసే సీరియస్గా చేస్తున్నాం, అదంతా సీరియస్గా ఏడుస్తూ అలాంటి డైలాగులు చూస్తే అబ్బా. సో మీకు అర్థం కాకుండా కూడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పేసారు. అవును, ఆయన రాడు కదా, ఆయన ఎక్కడో కెమెరా అక్కడ ఉంటాడు, ఆయన పిలిచి అడిగే లోపల చేయండి మీరు అంటాడు అంతే. ఓకే అండ్ ఒకటి లెంతీ షాట్ ఒకటి ఉంది సంపుది, అసలు క్లైమాక్స్లో బిగినింగ్లో ఉంది, క్లైమాక్స్లో బిగినింగ్ బహుశా మీరు లేదేమో దాని కదా. ఓకే, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. ఇది ఫస్ట్ పోలకల్లు లెంత్ 3 minutes 3.5 minutes ఒకటి, ఇంకొకటి 5 minutes కూడా ఫస్ట్ ఒకసారి షూట్ చేశారు. అది నాకు తెలీదు, అది అబౌట్ లేడీస్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు అబౌట్ జెంట్స్ అనుకుంటాను, నాకు తెలీదు. ఇక్కడ అసలు అంత స్వెట్, అంతమంది జూనియర్ ఆర్టిస్ట్, అన్ని ఆర్టిస్ట్ ఉన్నాం. నేను ఇదిగో స్టార్ట్ చేశాడు, ఇంకా ఎండ్ అవుద్ది, ఎందుకంటే వాడికి ఊపిరే రావట్లేదు అసలు. అండ్ ఐఎమ్ ఆల్సో బ్రీదింగ్, ఎవ్రీబడి ఆర్ బ్రీదింగ్. ఎక్కడ స్టాప్ చేయాలా, ఎక్కడ రియాక్ట్ చేయాలా, అబ్బా అది మాత్రం మర్చిపోలేనండి. బికాజ్ ఈజ్ టాకింగ్ 3.5 minutes అట్లా స్టాప్ చేశాడు. అప్పుడు దాకా లైక్ అంటే ఇది ఇప్పుడు ఏంటిది, ఇది షార్టా, టేక్ అయిందా, ఇది ఫైనలా, ఏమీ తెలీదు. అలాగా ఎవ్రీబడి అంటే అసలు నాకు తెలిసి ఆ డైలాగ్స్ అయితే మీకు అర్థమై ఉండేవి, అతను చెప్పిన డైలాగ్స్ పాత తెలుగు. అదే అందుకే నాకు అర్థం అలా ఇక్కడ స్టాప్ అవుద్దా లేదా, పాత తెలుగు. అసలు రాజేష్ గారు ఎలాగిది రాశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్స్ అంతా చెప్పాలిగా. మామూలుగా అయితే ఆర్టిస్ట్కి ఇరిటేషన్ వస్తుంది, అసలు ఏంటో సిచ్యువేషన్ చెప్పకుండా ఇలా నిలబడడం అన్నది ఎంతవరకు అదే కదా రాజేష్ గారు. అవును, మాకు సొగ్గం తెలీదు. అంటే నా కూతురు వచ్చి నా కాడ ఏడుస్తుంది, నేను కూడా ఓదారుస్తాను. విషయం ఏమంటే ఆ రేప్ అటమాట తెలియదా, అదే నాకు తెలీదు. అంటే కంటెంట్ చెప్పకుండా డైరెక్షనా? ఓకే, అది కరెక్టా డైరెక్టర్ అలా చేయడం? అది ఆయన కాన్ఫిడెన్స్. ఓకే, ఆయనకి ఏం కావాలా అని ఆయనకే తెలుసు కదా. ఆయన దిస్ ఇస్ ఇనఫ్ అంటే ఇనఫ్, లేదు మేడం ఇంకొంచెం మీరు ఏడవండి అంటే మనం ఏడవాల్సిందే. అయితే నా మేకప్ అంతా పోయి చాలా డల్ మేకప్ దాంట్లో. ఓకే 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 అంటే తను ఏం చేసేవారు మరి? ఆయన పేరు గుర్తురాదు డైరెక్టర్, తన పేరేంటి? రూపక్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? ఓకే, బికాజ్ నేను ఎప్పుడు ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలా, నేను రాజేష్ గారితో. ఓకే 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 ఇంకా సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నారు? కొబ్బరి మట్ట గురించి.
ఇంకేం చెప్పాలా, చాలామంది ఆర్టిస్టు చూడాలి ఈ ఫిలిం. యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇలాంటి నా కెరియర్లో ఇది ఫస్ట్. అండ్ హోప్ ఇలాగ రాజేష్ గారు చాలా ఫిలిం చేయాలా, అన్నిట్లో నేను ఉండాలా. అండ్ నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేదానికి రాజేష్ గారికి 100% థ్యాంక్స్ ఫస్ట్. ఓకే, మీకు ఈ సౌత్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు? మహేష్ బాబు. ఓకే. అండ్ ప్రభాస్, బాహుబలి ప్రభాస్. ఓకే. అండ్ మహేష్ బాబు ఇన్ అదేంటి ఒక పిక్చర్ వచ్చింది, మహర్షి. మహేష్ బాబు. మహేష్ బాబు అదే శ్రీమంతుడా, భరత్ అని నేను అది కాదు, దాని తర్వాత మహర్షి. ఓకే, మహర్షి. ఈజ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఈజ్ లైక్ మై యంగర్ బ్రదర్. నేను చేశాను నాని, నిజం. అవునా, నానిలో ఉన్నారా మీరు? ఓకే. అండ్ దానికి ముందే ఐ నో మంజు, హర్ సిస్టర్. సో మన తమ్ముడు, వెరీ హ్యాండ్సమ్ తమ్ముడు. ఓకే. అండ్ దట్స్ ఇట్. అండ్ హీరోయిన్స్ తమన్నా అంటే ఇష్టం. ఓకే. ఓకే. తమ్ముడు కన్నింగ్ అని అన్నారు కదా, ఏంటి అది, ఆ ఇన్సిడెంట్ ఏంటి? కన్నింగ్ అంటే మా డాడీ ఒకసారి చెప్పాడు. కన్నింగ్ వాడు మళ్ళీ ఫీల్ అవుతాడేమో, అలా కాదు. మా డాడీ ఒకసారి ఈ ఎందుకంటే ఒక పండు ఉంది కదా, తింటే బ్లూ కలర్ అయిపోతుంది, నాగపழం. అది ఒకరోజు వాడేదో రోడ్ మీద కొనుక్కొని తిన్నాడంట. మా డాడీ కొట్టి తీసుకొచ్చి ఇంట్లో ఆ చెల్లెళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇవ్వవు నువ్వు, నిన్ను నమ్మి నేను చచ్చిపోతే నా పిల్లలు నువ్వు ఏం చేస్తావురా అని అడిగాడు. అందువల్ల కన్నింగ్ అన్నానే తప్ప వాడికి అసలు తెలియదు కదా. ఈజ్ మోర్ యంగర్ టు మీ. అంటే నేను షూటింగ్స్ వాడికి ఏమంటే ఇప్పుడే కదా డబ్బులు చూస్తున్నావు, నాకు ₹1,00,000 వస్తుంది, ఆయనకు ₹10,000 వస్తే ఆయన మొత్తం ఫ్రెండ్స్. అలాగే వాడు కూడా కరెక్ట్గా ఉండలా. వాడైనా చేర్చి పెట్టుకొని వాడైనా బాగుపడి ఉండొచ్చు. అండ్ అమ్మ అండ్ అక్క పెళ్ళి చేసుకోవాల్సి వచ్చినప్పుడు, మీ వయసు పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వద్దని ఆపేవాళ్ళు అంటే కదా? అవును. స్పెషల్ ఫర్ వాట్ అంటే ఇదేనా, ఇన్కమ్ లేదు వాళ్ళు అవును, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం రీజన్ అంటారంటే నేను చూసుకునే బాయ్ ఫ్రెండ్ కరెక్ట్ లేదు. వాళ్ళకి ఒకే రీజన్, వాడేం పని లేదు, వాడికి అది లేదు, క్యారెక్టర్ లేదు, క్యాలిబర్ లేదు అని. బట్ విషయం మనకే తెలుసు కదా. మనం వదిలేస్తే సలీం వర్క్కి వెళ్ళా, అన్న వర్క్కి వెళ్ళలేదు, నేను ఒక్కటే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకి భయం, అందువల్ల అలా చేసేసారు. చేసుకోకూడదు. ఓకే. ఓకే. అండ్ ఇప్పటికీ మీరు అంటే ఇలాంటి కొబ్బరిమట్ట క్యారెక్టర్లు వచ్చాయి కాబట్టి ఇంకా ముందు కూడా మీరు ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు, పవన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తారా? ఎక్స్పోజింగ్స్ అంతా అయిపోయిందండి. ఐఎమ్ ఆల్రెడీ 42, 23లోనే మొత్తం చూపించేశాను. ఇప్పుడు మంచి యాక్టింగ్ చూపించాలా. సో ఛాలెంజింగ్ రోల్స్ ఉంటే బాగుంటుంది. అన్ని మిక్స్డ్గా చేస్తారా? ఇది వచ్చేయండి, దాని తర్వాత చూడండి. ఎందుకంటే వస్తుంది మీరు దాని తర్వాత నాకు ఇలాంటి క్యారెక్టర్ కూడా మనం అడగనే పడలా. కొబ్బరిమట్టి చూసినాక ఆటోమేటిక్ అవే వస్తాయి. ఓకే. ఇప్పుడు మీ ఇప్పుడు మీరు రెంటెడ్ హౌస్లో కదా ఉండేది మీరు? ఇప్పుడు రెంటెడ్. కార్ ఉందా మీకు ఇప్పుడు? యా. సో మినిమం ఫైనాన్షియల్గా అయితే గుడ్ అన్న. మరి మరీ అంత నాట్ ఫ్రమ్ మై బిగినింగ్ స్టేజ్ అంతా. అల్హమ్దుల్లా దర్ ఇస్ సంథింగ్ వేర్ ఐఎమ్ సర్వైవింగ్, నాట్ లావిష్లీ బట్ కంఫర్టబుల్లీ. కార్ మార్చారా అప్పటిది ఇప్పటిది? లేదా అది కార్ మారుస్తున్నాను, అన్నీ ఉన్నాయి. కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. ఓకే. బట్ బయటకు పోను. అదే. ఓకే. మీరు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు జనరల్గా? అంటే ఓకే, ఈ పార్టీస్ ఇవన్నీ కాకుండా. పార్టీస్ అంటే బయటికి వెళ్ళి పార్టీలు కావండి, డైలీ మన ఇంట్లోనే. పార్టీస్ కూడా ఈవినింగ్ ఎప్పుడో చేస్తారు కదా మామూలుగా? 24 అవర్స్లో ఏం చేస్తారు? 24 అవర్స్లో గేమ్ ఆడుతాను ప్లే స్టేషన్లో, కుకింగ్ చేస్తాను. ఎవరైనా గెస్ట్, మా తమ్ముడికి పర్టికులర్గా నేను కుక్ చేయాలా. వీళ్ళు వచ్చారా ఎప్పుడన్నా? సాయిరాజ్ గారు ఎప్పుడంటే అటు చెన్నై రాలేదా? ఓకే. కుకింగ్ ఐ కుక్ వెల్. అండ్ అది పర్టికులర్ గెస్ట్ వస్తున్నారంటే నేను కుక్ చేస్తాను, లేకపోతే గేమ్స్. మొన్న సిద్దిపేట ఫంక్షన్ పోలేదు కదా మీరు? సిద్దిపేట అదే మొన్న ఇది కొబ్బరిమట్ట ఫంక్షన్ అయింది. లేదు, నేను లేను, ఊర్లో లేను. ఓకే అమ్మా, ఏమంటారు, ఆల్ ద బెస్ట్. కొబ్బరిమట్ట నుంచి తర్వాత మళ్ళీ షకీలా గారు మళ్ళీ ఫామ్లోకి రావాలని, మళ్ళీ సేమ్ స్టేటస్ని ఎంజాయ్ చేయాలని.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.